ఓకే సార్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ రక్షక తంత్రాలు, ఇంగ్లీష్లో డిఫెన్స్ మెకానిజం. మన డిఎస్సిలో కావచ్చు, మన టెట్లో కావచ్చు, అత్యంత కీలకమైనటువంటి టాపిక్. ప్రతి టెట్లోనూ ప్రతి డిఎస్సిలోనూ ఒక బిట్టుగా వస్తున్న టాపిక్ రక్షక తంత్రాలు. ఈ రక్షక తంత్రాలు అంటే ఏంటి, ఇందులో ఏమున్నాయి, ఏ రకంగా బిట్లు అడుగుతున్నాడో పరిశీలించినట్లయితే ఎక్కువగా టెట్ తీసుకున్నా డిఎస్సి తీసుకున్నా వాడు కాన్సన్ట్రేషన్ చేసేదంతా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ని ఇచ్చి ఇది ఏ రకమైన రక్షక తంత్రం అడుగుతున్నాడు. మరి ఎగ్జాంపుల్ ఇచ్చాడు అంటే ఆ పూర్తి స్థాయి విశ్లేషణ ఉంటే కానీ మనం ఆన్సర్ చేయలేము. అందుకే దీని అండర్స్టాండింగ్ టాపిక్, అప్లికేషన్ టాపిక్ అని చెప్తారు. కంఠస్థం చేసే టాపిక్ అయితే ఇది కాదు. రైట్, పేరులోనే సమాధానం ఉంది. రక్షక తంత్రాలు. రక్షక తంత్రాలు అంటే తనను తాను రక్షించుకోవడానికి వ్యక్తి తాత్కాలికంగా ఉపయోగించే తంత్రమే రక్షక తంత్రము. డిఫెన్స్, నాట్ ఎఫెన్స్, డిఫెన్స్. ఏదైనా తన మీదకి వచ్చినప్పుడు డిఫెన్స్. సో డిఫెన్స్ మెకానిజం. సరే, దీని సీక్వెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ భావనని, రక్షక తంత్రాలు అనే భావనను ప్రపంచానికి మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన వాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. 2 times డిఎస్సిలో వచ్చింది, ఓల్డ్ డిఎస్సికి వచ్చింది, గతంలో వచ్చింది. రక్షక తంత్రాలనే భావన ప్రవేశపెట్టిన వాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. వెరీ 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 ఇంపార్టెంట్. గతంలో మనకి డిఎస్సిలో వచ్చింది. ఈ రక్షక తంత్రం అనే భావన ప్రపంచానికి పరిచయం చేసిన వాడు ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. మరి ఏ స్థితిలో దీన్ని వాడుతాం, ఎప్పుడు దీన్ని వాడుతాం అని చూసినట్లయితే దీని సీక్వెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గతంలో 3 బిట్లు వచ్చున్నాయి. సో సంఘర్షణ నుండి కుంటనాలు ఏర్పడతాయి. కుంటనాల నుండి ఒత్తిడి జనిస్తుంది. ఒత్తిడి తీవ్రత పెరిగితే మనోవ్యాకులత, మెంటల్ డిప్రెషన్ ఏర్పడుతుంది. ఈ మనోవ్యాకులత స్థాయి పెరిగితే విషమయోజనకు దారి తీస్తుంది. చివరగా ఇది మనోరుగ్మతలకు దారి తీస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ సీక్వెన్స్. సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్. సంఘర్షణ అంటే ఏంటి? 2 విరుద్ధమైన లక్ష్యాల మధ్య లేదా గమ్యాల మధ్య లేదా కోరికల మధ్య ఎంపిక జరపవలసి వచ్చినప్పుడు కలిగే బాధాకర ఉద్వేగ స్థితినే మనం సంఘర్షణ అంటాము. 2 అనుకూలమైన వాటి మధ్యన జరగవచ్చు ఉపగమ సంఘర్షణ. 2 ప్రతికూలమైన వాటి మధ్య ఎంపికలు ఇష్టం లేకపోయినా ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చినటువంటి బాధాకరమైన స్థితిలో కలగవచ్చు పరిహార సంఘర్షణ. ఒక అనుకూలమైన వాటిని ఎంచుకునే ప్రయత్నంలో వెళుతున్నప్పుడు ఒక ప్రతికూలమైన అంశము కూడా దాని వెనకే వస్తున్నప్పుడు దాన్ని ఎంచుకోవాలా వద్దే అనే సందర్భంలో కలిగే ఉపగమ పరిహార సంఘర్షణ కావచ్చు. 2 వేరువేరు స్టేట్మెంట్లో అనుకూల ప్రతికూల అంశాలు ఉండడం వల్ల ఏ స్టేట్మెంట్ ఎంచుకోవాలో నిర్ణయించుకోలేని బాధాకర స్థితిలో కలిగే ఉపగమ పరిహార సంఘర్షణ కావచ్చు. సో సంఘర్షణ మీన్స్ లక్ష్యాలు లేదా గమ్యాలు మధ్య, కోరికలు మధ్య ఎంపిక జరపవలసి వచ్చినప్పుడు. సో అలాంటి సంఘర్షణలు వ్యక్తిలో తలెత్తినప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోయినా, తీసుకున్న నిర్ణయం సరైనది కాకపోయినా, తీసుకున్న నిర్ణయం సరైనది కాకపోయినా వ్యక్తిలో జనించే దానినే కుంఠనాలు, ఫ్రస్ట్రేషన్ అంటాం. సంఘర్షణ ఇంగ్లీష్లో కాన్ఫ్లిక్ట్ అంటాము, కుంఠనాన్ని మనము ఫ్రస్ట్రేషన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క స్థాయి. సో సంఘర్షణ వాళ్ళ వ్యక్తిలో ఏర్పడేదాన్ని కుంటనాలు అంటాం. కుంటనం ఫ్రస్ట్రేషన్ యొక్క స్థాయి పెరిగితే వ్యక్తిలో ఏర్పడేదాన్ని ఒత్తిడి, ప్రెజర్ అంటాం. ఒత్తిడి తీవ్రత పెరిగితే వ్యక్తిలో ఏర్పడేదాన్ని మనోవ్యాకులత, మెంటల్ డిప్రెషన్ అంటాము. దీని స్థాయి పెరిగితే వ్యక్తిలో ఏర్పడేదాన్ని విషమయోజనం, మాల్ అడ్జస్ట్మెంట్ అంటే అడ్జస్ట్మెంట్లు బిహేవియర్ కోల్పోయాడని అర్థం. విషమయోజనం యొక్క తీవ్రతే మనోరుగ్మతలు, మెంటల్ డిజార్డర్స్. మనమే వీళ్ళని పిచ్చివాళ్ళు అంటాము. సో మానసికంగా వీళ్ళు పూర్తిగా అన్ఫిట్. సో ఇక్కడ వరకు వెళ్ళిపోతే వాళ్ళని బయటికి తీయడం చాలా కష్టం. మళ్ళీ సైక్రియాటిస్టులు ఇలా అనేక రకాల కొత్త పద్ధతులను ఉపయోగించి వీళ్ళని బయటికి తీసుకురావాలి. సో ఇలా ఈ స్థాయిలో సంఘర్షణ కుంటనం నుంచి ఒత్తిడి నుంచి మనోవ్యాకులత నుంచి ఏమంటే విషమయోజనం నుంచి మనోరుగ్మతల వైపు వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటే పూర్తిగా డిజార్డర్ అనేది వచ్చేస్తుంది. అలా వ్యక్తి వెళ్లకుండా తనను తాను కాపాడుకోవడానికి, ఒకానొక స్థాయిలో తనను రక్షించుకోవడానికి తాత్కాలికంగా వ్యక్తి ఉపయోగించే ప్రవర్తన నమూనానే మనం రక్షక తంత్రాలు అంటాము.
సో ఈ రక్షక తంత్రాలు అనే భావనను ప్రవేశపెట్టినవాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆల్రెడీ 2 times డిఎస్సికి ఇచ్చున్నాడు. ఇది వ్యక్తిని కుంటన పరిస్థితుల నుండి రక్షిస్తుంది. సంఘర్షణ వలన వ్యక్తిలో ఏర్పడిందని ఏమంటాం? కుంటనాలు అంటాం. సో కుంటనాలు తీవ్రత పెరిగితే వ్యక్తి ఒత్తిడి నుండి మనోవ్యాకులత, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆ మనోవ్యాకులత వైపు వెళ్ళకుండా, కుంటనం యొక్క పరిస్థితుల నుండి మనోవ్యాకులత వైపుకు వెళ్ళకుండా వ్యక్తి ఉపయోగించే చేతన అచేతన ప్రక్రియలనే రక్షక తంత్రాలు అంటాము. సో కుంటనం నుండి మనోవ్యాకులత వైపు వెళ్ళకుండా వ్యక్తి ఉపయోగించుకునే చేతన అచేతన ప్రక్రియలనే, ప్రవర్తన నమూనాలనే మనం రక్షక తంత్రాలు అంటాము. కుంటన పరిస్థితి నుండి తనను తాను రక్షించుకోవడానికి వ్యక్తి ఉపయోగించుకునే తాత్కాలిక ప్రవర్తన నమూనాలనే మనం ఏమంటాము? రక్షక తంత్రాలు అంటాము. కాబట్టి రక్షక తంత్రాలను వ్యక్తి ఏ స్థితిలో ఉపయోగిస్తాడు? సంఘర్షణ, కుంటనాలు, వ్యాకులత, విషమయోజనం. ఆన్సర్ కుంటనం. ఎందుకు? కుంటనం తీవ్రత పడితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అంటే తనను మానసికంగా బలహీనమైపోతాడు. ఆ స్థితిలో తనను తాను రక్షించుకోవడం ఏమీ ఉపయోగించుకోలేడు. ఆ మనోవ్యాకులత వైపుకు వెళ్లకుండా తనను తాను తాత్కాలికంగా రక్షించుకోవడానికి, ప్రస్తుత సమస్య నుంచి బయటపడడానికి వ్యక్తి ఉపయోగించుకున్న ప్రవర్తన నమూనానే మనం రక్షక తంత్రాలు అంటాం. పేరులో ఉంది. రక్షించుకోవడానికి ఉపయోగించే ఒక తంత్రము, ఒక మంత్రమే రక్షక తంత్రము. సో ఆ రక్షక తంత్రాన్ని వ్యక్తి ఏ స్థితిలో ఉపయోగిస్తాడు అంటే కుంటన స్థితి నుండి వ్యక్తి బయటపడడానికి, కుంటన స్థితి నుంచి, ఏ స్థితి నుండి? కుంటన స్థితి నుంచి, ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడడానికి. ఎందుకు? అక్కడి నుంచి బయటపడకపోతే ఏమవుతుంది? ఒత్తిడి పెరుగుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి కుంటన పరిస్థితి నుంచి వ్యక్తి తనను తాను రక్షించుకోవడానికి తాత్కాలికంగా ఉపయోగించే ప్రవర్తన నమూనానే మనం ఏమంటున్నాం? రక్షక తంత్రాలు. కాబట్టి రక్షక తంత్రం అనేది ఒక ప్రవర్తన నమూనా. ఇది ఒక ప్రవర్తన నమూనా. ఏ స్థితి నుంచి ఇది రక్షిస్తుంది? కుంటన పరిస్థితి నుంచి బయటపడేటట్లు చేస్తుంది. సో కుంటన పరిస్థితి నుంచి వ్యక్తి బయటపడడానికి వ్యక్తి తాత్కాలిక ఉపయోగించుకునే ప్రవర్తన నమూనా మనం రక్షక తంత్రాలు అంటాము. కుంటనం నుంచి మనోవ్యాకులత వైపు వెళ్లకుండా వ్యక్తి ఉపయోగించుకునే చేతన అచేతన ప్రక్రియనే మనం రక్షక తంత్రాలు అంటాము. రైట్. మరి ఇది ఏం చేస్తుంది? వ్యక్తి అహమును పరిరక్షిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2018 బీటీది. అహం, ఇగో, సాటిస్ఫాక్షన్. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, నిన్ను నువ్వు కప్పిపుచ్చుకుంటున్నావు. అలా చేస్తే ఏమవుతుంది? తాత్కాలికంగా నీ ఇగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. నేను డిప్రెషన్ వైపు తీసుకెళ్లకుండా నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి రక్షక తంత్రాలు అనేవి అహాన్ని పరిరక్షిస్తాయి. అపరాధ భావము నుండి, అగౌరవము నుండి వ్యాకులత వైపుకు వెళ్లకుండా నీ అహాన్ని పరిరక్షించేటువంటి ప్రవర్తన నమూనానే మనం రక్షక తంత్రాలు అంటాం. లాస్ట్ బిట్ అండి ఇది. వ్యక్తిలోని అహాన్ని, అగౌరవమును, అపరాధ భావమును, వ్యాకులత నుండి రక్షించడానికి ఉపయోగించబడేటువంటి ప్రవర్తన నమూనాను ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తాం మనము? రక్షక తంత్రాలను పిలుస్తాం. కాబట్టి ఇది అహాన్ని పరిరక్షిస్తుంది, ఇగోని సాటిస్ఫై చేస్తుంది, తాత్కాలికంగా నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. అగౌరవం నుండి, అపరాధ భావము నుండి, వ్యాకులత నుండి నిన్ను తాత్కాలికంగా రక్షిస్తుంది. అటువైపు వెళ్లకుండా ఇది అడ్డుకుంటుంది, నీ యుగోని సాటిస్ఫాక్షన్ చేస్తుంది. సో దీన్ని తాత్కాలికంగా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి తాత్కాలికంగా నువ్వు బయటపడడానికి ఉపయోగించుకుంటే నీ మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా నిన్ను కాపాడుతుంది. బాగుంది కానీ అదే పనిగా మాట్లాడితే నీ మూర్తిమత్వం చిన్నాభిన్నమైపోతుంది. సో దీన్ని తగినంత మోతాదులు ఉపయోగిస్తే
మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా కాపాడుతుంది. నీ మూర్తిమత్వాన్ని కాపాడుతుంది. కానీ బయటికి నువ్వు డామినేట్ చేయొచ్చు, బొకాయించవచ్చు, తప్పుని ఒప్పని మాట్లాడచ్చు. కానీ ఈ సూపర్ ఈగో ఉంటుంది నీలో, అంతరాత్మ. దానికి నువ్వు సమాధానం చెప్పాలి. నువ్వు బయటికి అబద్ధమాడినా లోపల నీ మనస్సు ఏముంటుంది? తప్పు చెప్తున్నావు, అబద్ధమాడుతున్నావు అని నిన్ను హెచ్చరిస్తుంది. కాబట్టి నీలో ఆత్మవంచన భావన కనిపిస్తుంది. సో ఆత్మవంచన భావన ఏ క్రింది వాటిలో కనిపిస్తుంది అంటే రక్షక తంత్రంలో కనిపిస్తుంది. ఇదండి దీని చుట్టూ అలుముకున్నది. సో రక్షక తంత్రము అంటే పేరులోనే సమాధానం ఉంది. సమస్యలు ఎదురైనప్పుడు తాత్కాలికంగా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఉపయోగించే ఒక ప్రవర్తన నమూనా పేరే రక్షక తంత్రాలు. ఈ రక్షక తంత్రాలనే భావన ప్రపంచానికి పరిచయం చేసిన వాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. మరి దీని సీక్వెన్స్ ఎలా ఉంది? సంఘర్షణ నుండి కుంటనాలు, కుంటనాల నుంచి ఒత్తిడి, ఒత్తిడి నుంచి మనోవ్యాకులత, మనోవ్యాకులత నుంచి విషమయోజనం, విషమయోజనం నుంచి మానసిక రుగ్మతలు, మెంటల్ డిజార్డర్స్. సో సంఘర్షణలు జనించినప్పుడు వ్యక్తిలో కుంటనాలు ఏర్పడతాయి, ఫ్రస్ట్రేషన్. ఆ కుంటన తీవ్రత పెరిగితే ఒత్తిడి స్థాయి పెరిగి మనోవ్యాకులత, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. డిప్రెషన్లోకి వెళ్తే ఎవరో నిన్ను బయటికి తీయాలి తప్ప నీ అంతా నువ్వు బయటికి రావడం కష్టం. కాబట్టి నువ్వు మనోవ్యాకులత వైపుకు వెళ్లకుండా నిన్ను నువ్వు తాత్కాలికంగా రక్షించుకోవడానికి, కుంటన పరిస్థితి నుంచి బయటపడడానికి వ్యక్తి ఉపయోగించుకునే అచేతన ప్రక్రియలనే మనం రక్షక తంత్రాలు అంటాము. కుంటన పరిస్థితులు ఎదురైనప్పుడు వ్యక్తి తనను తాను రక్షించుకోవడానికి తాత్కాలికంగా ఉపయోగించే ప్రవర్తన నమూనాలనే మనం రక్షక తంత్రాలు అంటాము. కాబట్టి రక్షక తంత్రం అనేది ఒక ప్రవర్తన నమూనా, రైట్. మరి ఇదేం చేస్తుంది? వ్యక్తి యొక్క అహాన్ని పరిరక్షిస్తుంది, నీ ఈగోని సాటిస్ఫాక్ట్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ సమస్యను నీకు ఇబ్బంది పెడుతునేటప్పుడు ఆ సమస్యకు నువ్వు తల ఒగ్గితే నీ ఈగో దెబ్బతింటుంది, ఆ పరిస్థితుల నుంచి నువ్వు బయటపడలేవు. కాబట్టి ఈ యొక్క రక్షక తంత్రాలు ఉపయోగించడం వల్ల తాత్కాలికంగా నీ ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. కాబట్టి అహాన్ని పరిరక్షిస్తుంది, అకవరము నుంచి, అపరాధ భావం నుంచి, వ్యాకులత నుంచి నిన్ను రక్షిస్తుంది. లాస్ట్ టైం 2018 అడిగినటువంటి బిట్ ఇది. అహం, అగౌరవం, అపరాధ భావం, వ్యాకులత నుంచి వ్యక్తిని బయటపడేటట్లు చేయగలిగేది రక్షక తంత్రం. సో ఈ విధంగా వ్యక్తిని ఏం చేస్తుంది? ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. తాత్కాలికంగా ఉపయోగించుకుంటే నీ మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా కాపాడుతుంది. బాగుంది కదా అనేది అదే పనిగా వాడిస్తే నీ మూర్తిమత్వం చిన్నాభిన్నం అయిపోతుంది. అయితే ఈ సమస్యలు ఎదురైనప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీ అంతరాత్మకి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. కానీ లోపల ఉన్న అంతరాత్మ నిన్ను ప్రశ్నిస్తుంది. నువ్వు తప్పు చెప్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు, మాట తప్పుతున్నావు, గతి తప్పుతున్నావు అని. కాబట్టి నీలో ఏం ప్రారంభమవుతుంది? చేస్తున్న తప్పు. కాబట్టి లోపల ఆత్మవంచన భావన కనిపిస్తుంది. కాబట్టి ఆత్మవంచన భావన ఈ క్రింది వాటిలో కనిపిస్తుంది అంటే రక్షక తంత్రాలు. అహంను పరిరక్షించడం, అగౌరవము, అపరాధ భావం, వ్యాకులత నుంచి వ్యక్తిని బయటపడేటట్లు చేయగలిగేది రక్షక తంత్రాలు. రక్షక తంత్రాల భావన ప్రవేశపెట్టిన వాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షక తంత్రాలను ఈ కింది స్థాయిలో ఉపయోగిస్తారు. కుంటనము. సో కుంటన పరిస్థితి ఎదురైనప్పుడు మనోవ్యాకులత వైపుకు వెళ్లకుండా వ్యక్తి ఉపయోగించుకునే అచేతన ప్రక్రియలే మనము రక్షక తంత్రాలు అంటాం. ఖచ్చితంగా ఏ స్థితిలో వాడుతాడంటే కుంటనాలు ఎదురైనప్పుడు వీటిని ఉపయోగించుకుంటాడు. తాత్కాలికంగా ఉపయోగించుకుంటే మూర్తిమత్వం చిన్నాభిన్నం కాకుండా కాపాడుతుంది. పదే ఉపయోగిస్తే మూర్తిమత్వం చిన్నాభిన్నం అయ్యేటట్లు చేస్తుంది. కానీ తాను అబద్ధం ఆడుతున్నాడు, మాట తప్పుతున్నాడు, సమస్యకు లొంగిపోతున్నాడు అనే భావన లోపల ఉంటుంది. కాబట్టి వ్యక్తిలో ఆత్మవంచన భావన కనిపిస్తుంది. సో సీక్వెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సంఘర్షణ నుంచి జనించేదాన్ని కుంటనము అంటాము. కుంటనాల నుంచి జనించేదాన్ని ఒత్తిడి అంటాము. ఒత్తిడి తీవ్రత పెరిగితే కలిగేదాన్ని మనోవ్యాకులత అంటాము. మనోవ్యాకులత వల్ల కలిగేదాన్ని విషమయోజనం, మాల్ అడ్జస్ట్మెంట్ అంటాము. విషమయోజన నుంచి వచ్చేది మానసిక రుగ్మతలు అంటాం. ఎందుకంటే ఎక్కువ అడుగుతుంటాడు. ఒత్తిడి దేని నుంచి జనిస్తుంది? సంఘర్షణ, విషమయోజనము, మనోవ్యాకులత అడుగుతూ ఉంటాడు. సో ఒత్తిడి దేని నుంచి జరుస్తుంది? కుంటనం వల్ల వ్యక్తిలో జనించేది ఒత్తిడి తీవ్రత పెరిగితే వ్యక్తిలో కలిగేది విషమయోజనం దేనికి దారితీస్తుంది? మానసిక రుగ్మతలకు దారితీస్తుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ బిట్టు అడుగుతూ ఉంటాడు. మరి ఎన్ని ఉంటాయి రక్షక తంత్రాలు? రక్షక తంత్రాలను 1, 2 అనే ఉండవు, చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి.
అయితే యాజ్ ఎ డిఎస్సి ఆస్పిరెంట్గా మన టెక్స్ట్ బుక్లో నోట్ కోడ్ చేసిన వాటి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అటువంటివి ఈ డిఎల్ఈడి బుక్, పిఎడ్ బుక్లు కానీ మనం పరిశీలించినట్లే ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏమిటది? దమనము, రిప్రెషన్, పరిహారము, కాంపన్సేషన్, ప్రతిగమనము, రెగ్రెషన్, విస్థాపనము, డిస్ప్లేస్మెంట్, హేతుకీకరణము, రేషనలైజేషన్, ప్రక్షేపణము, ప్రొజెక్షన్, స్వైరకల్పన, ఫ్యాంటసీ, తదాత్మీకరణము, ఐడెంటిఫికేషన్, ఉదాత్తీకరణము, సబ్లిమేషన్, ఉపసంహరణ, విత్డ్రాల్, నిరాకరణము, డేనియల్ ట్రూత్, ప్రతిచర్య నిర్మితి, రియాక్షన్ ఫార్మేషన్, అంతర్లీనము లేదా అంతర్లీకరణము, ఇంటర్నలైజేషన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ నుంచే మనకి బిట్లు పదే అడుగుతున్నాడు. అడగడం కూడా ఏం చేస్తున్నాడు? ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏ రకమైన రక్షక తంత్రము అంటున్నాడు. అది చెప్పాలి అంటే, ఆన్సర్ చేయగలగాలి అంటే ఆ 13 రక్షక తంత్రాలతో ఇమిడి ఉన్నటువంటి అంశాల మీద లోతైన విశ్లేషణ మనకు వస్తేనే ఇది దీనికే చెందుతుంది అని మనము చెప్పగలము. లేకపోతే కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతాము, బిట్ని అనాలిసిస్ చేయడంలో తప్పు చేస్తాము, ఆన్సరు తప్పుగా పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ వన్ దమనము. దీన్ని మనం రిప్రెషన్ అంటాం. దమనమునకి రకరకాల పేర్లు ఉన్నాయండి. దీన్నే మనము ప్రేరేపిత విస్మృతి అని పిలుస్తాం, ప్రేరేపిత విస్మృతి అని పిలుస్తాము, ఉద్దేశపూర్వక విస్మృతి అని పిలుస్తాము, లేదా కావాలని మరచిపోవడం అని పిలుస్తాం. వెరీ ఇంపార్టెంట్ అండి. దమనమునకు ఈ క్రింద వాణిలో లేని పేరు అని అడుగుతాడు. ఈ 3 కాకుండా ఏది ఉంటుంది? సో దమనమునే మనం ఉద్దేశపూర్వక విస్మృతి అంటాము, ప్రేరేపిత విస్మృతి అంటాము, లేదా కావాలనే మరచిపోవడము అంటాము. రైట్. మనకుండే రక్షక తంత్రాల్లో ఈ రక్షక తంత్రాన్ని మనము ప్రాథమిక రక్షక తంత్రము అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రింద వాళ్ళు ఏ రక్షక తంత్రమును ప్రాథమిక రక్షక తంత్రంగా పేర్కొంటారు అంటే దమనము. ప్రాథమిక రక్షక తంత్రంగా దీన్ని పేర్కొంటారు. అతి ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారండి. అతి ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తాం. ఎందుకు? మన జీవితంలో ఎన్నో సంఘటనల్ని, మనకు బాధ కలిగించే సంఘటనల్ని, విచారం కలిగే సంఘటనలు మనం ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాం. ఏమండి, క్లాస్కి వెళ్ళాం, ఏదో హోంవర్క్ చేయలేదు, టీచర్ తిట్టాడు, సాయంకాలం ఆ విషయాన్ని మనం మర్చిపోయాం. టీచర్ తిట్టాడు, నువ్వు బాధపడ్డావు, కానీ సాయంకాలం టీచర్ తిట్టాడనే విషయం నువ్వు మర్చిపోయావు. సో అలాంటి విషయాలు నువ్వు గుర్తుంచుకోవాలనేటువంటి ఆలోచన నీ మనస్సులో ఎక్కడా ఉండదు. నీ ఆ చేతన మనస్సులోకి అది వెళ్ళిపోతుంది, అన్కాన్షియస్ మైండ్లోకి అది వెళ్ళిపోతుంది. కాబట్టి వ్యక్తి ఎక్కువగా ఉపయోగించుకునే రక్షక తంత్రం ఏది అన్నా ఇదే. ఎక్కువగా ఉపయోగించేటువంటి రక్షక తంత్రం. దీని తర్వాత ఎక్కువగా ఉపయోగించేది ప్రక్షేపణం. ద్వితీయ రక్షక తంత్రం అంట. ప్రాథమిక రక్షక తంత్రం ఏది అంటే దమనం. ద్వితీయ రక్షక తంత్రం ఏదంటే ప్రక్షేపణం. సో ఎక్కువగా ఉపయోగించే రక్షక తంత్రం ఏదంటే దమనం. దమనం తర్వాత ఎక్కువగా ఉపయోగించేది అంటే ప్రక్షేపణం. ఇది ఎక్కువగా నాడీ రుగ్మతలతో బాధపడే, ముఖ్యంగా ఆమ్నీషియా వంటి నాడీ రుగ్మతలతో బాధపడే వారికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దమనం అనేటువంటి ట్రీట్మెంట్ను కూడా ఉపయోగిస్తారు. రైట్. దమనమునే మనము ప్రేరేపిత విస్మృతి లేదా ఉద్దేశపూర్వక విస్మృతి లేదా కావాలని మరిచిపోవడము అనే పేర్లతో కూడా పిలుస్తాము. మనకుండే రక్షక తంత్రంలో అతి ప్రాథమిక రక్షక తంత్రంగా దేన్ని పిలుస్తారు అంటే దమనము. అతి ఎక్కువగా ఉపయోగించే రక్షక తంత్రం ఏది అన్నా దమనము. రెండవ దానిగా ఎక్కువగా ఉపయోగించేది ఏది అంటే ప్రక్షేపణము. రైట్. ఇది ఎక్కువగా నాడీ రుగ్మతలు గల వారికి ఉపయోగిస్తారు. నాడీ రుగ్మతల్లో కూడా ఆమ్నీషియా వంటి నాడీ రుగ్మత గల వారికి ఇది ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి ఇంతకీ దమనం అంటే ఏంటి? వాట్ ఈజ్ రిప్రెషన్? పేరులో ఉద్దేశపూర్వక, ప్రేరేపిత విస్మృతి, కావాలని మర్చిపోవడం అంటాం. ఎటువంటి విషయాలు మనం మర్చిపోవాలని కోరుకుంటాం? ఏ విషయాలు మనం వినడానికి ఇష్టపడం? ఏ విషయాన్ని మనం ఎవరైనా మన దగ్గర మాట్లాడితే మనం యాక్సెప్ట్ చేయలేం.
అంటే విచారకరమైన, బాధాకరమైన, అనంగీకారమైన విషయాలను. సో బాధాకరమైన విషయాలైనా, విచారకరమైన విషయాలైనా, అనంగీకారమైన విషయాలైనా వ్యక్తి ఏం చేస్తాడు? తన అచేతన మనస్సులోకి పంపి ఉపశమనం పొందుతాడు. ఆ బాధను, ఆ విచారాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేని వాటిని నువ్వు పదే పదే గుర్తుంచుకోవాలని కోరుకోవు. ఎంత తొందరగా అవి నీ స్మృతిపథం నుంచి విడిపోతే నువ్వు అంత తొందరగా సాధారణ వ్యక్తి అవుతావు. లేకపోతే ఆ జ్ఞాపకాల దొంతరు నిన్ను వెంటాడి ఏం చేస్తాయి? సంఘర్షణ, కుంటనము, ఒత్తిడి, మనోవ్యాకులత, విషమయోజనం, మానసిక రుగ్మతల వైపు నువ్వు దారి తీస్తావు. అటువైపు నుంచి నువ్వు దారి తీయకుండా ఉండడానికి, ఆ స్థితిని కలగకుండా చేయడానికి, ఆ విచారకరమైన, ఆ బాధాకరమైన, అనంగీకరమైన విషయాలను నువ్వు ఏం చేస్తున్నావు? మరిచిపోతున్నావు. అచేతన మనస్సులోకి పంపిస్తున్నావు. అచేతన మనస్సు అంటే ఎంత ప్రయత్నించిన వాటిని మనం తిరిగి తీయలేని మనస్సులోకి దాన్ని పంపిస్తున్నాము. ఎటువంటి పంపిస్తాం? అది విచారాన్ని, బాధని, దుఃఖాన్ని నీకు కలిగిస్తే వాటిని వినాలనుకోవు, వాటిని గుర్తు చేసుకోవాలనుకోవు. అటువంటివి అవి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటేనే నీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. రైట్? మరి అటువంటి వాటికి ఏంటి సార్ ఎగ్జాంపుల్? ఇందాక చెప్పుకున్నాం, ఉపాధ్యాయుడు విద్యార్థి, పరీక్షలు విద్యార్థి, తనకిష్టమైనటువంటి పిల్లి మరణం, ఇలాంటివి ఏవైనా మనం తీసుకోవచ్చు. సో టీచరు మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చాడు బోర్డు మీద. ఒక పిల్లవాడు ప్రాబ్లం చేసుకుని టీచర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. సార్ ప్రాబ్లం అయిపోయింది సార్, ఒకసారి చూడండి అని. చూశాడు, క్యాలిక్యులేషన్ తప్పేశాడు. ఏంట్రా ఈ లెక్క చేయడం, దేని తర్వాత ఏదో వస్తే తెలియదా, యూజ్లెస్ ఫెలో, తీసుకొచ్చావు చూడండి సార్ అని కటువుగా మాట్లాడాడు. నీ మనస్సు బాధపడింది. బాధాకరమైన విషయం. ఎందుకు? నలుగురు ముందు నువ్వు అవహేళనలకు గురయ్యావు. బాధ కలిగింది, విచారం కలిగింది, నీ మైండ్ డిస్టర్బ్ అయ్యింది. సార్ నాకు తిట్టారు అని వెనక్కి వెళ్ళావు, మళ్ళీ ప్రాబ్లం చేసావు, సార్ దగ్గర తీసుకొచ్చావు, వెరీ గుడ్, రైట్, ఇలా చేయాలన్నారు. సో ఇంతకుముందు జరిగిన అవమానము, ఆ బాధ, విచారం నువ్వేం చేసావు? మరిచిపోయావు. సార్ నాకు చేసానా అందరి దగ్గర నువ్వు ప్రశంసలు తీసుకుంటున్నావు. అంటే అంతకుముందు జరిగినటువంటి ఆ విచారకరమైన, బాధ కలిగించిన సంఘటన నువ్వేం చేసావు? మరిచిపోయావు. మర్చిపోకపోతే ఏమవుతుంది? నాకు తిడతారా, నా కేకలేస్తారా, నా మీద అరుస్తారా, నా పరువు తీస్తారా అంటే ఒత్తిడి తీవ్రత పెరిగి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి కొంతకాలం తర్వాత విషయాన్ని మరిచిపోతాడు. ఏమండి? 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది, 1 నెల 2 నెలలు బాధపడతాడు. ఈలోపు సప్లిమెంటరీ వచ్చింది, రాశాడు, పాస్ అయిపోయాడు, ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోయాడు, అది కంటిన్యూ అయిపోతాడు. ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యానే విషయాన్ని పిల్లవాడు ఏం చేశాడు? మరిచిపోయి ఫ్రీ అయిపోయి ఇంటర్మీడియట్ మీద దృష్టి పెట్టాడు. అలా పెట్టకపోతే ఏమవుతుంది? నా ఎందుకు పోయింది, నేను ఎందుకు పరీక్షలో ఫెయిల్ అయిపోయాను, బాగా చదివాను, నేను ఎందుకు ఫెయిల్ అయిపోయాను అయిపోతే ఏమవుతాడు? ఒత్తిడి తీవ్రత పెరిగి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. సో పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి కొంతకాలం తర్వాత విషయాన్ని ఏం చేశాడు? మరిచిపోయాడు, అచేతన మనస్సులోకి పంపించేశాడు. తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న పిల్లి ఆకస్మికంగా మరణించింది. చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. ఎందుకు? ప్రాణప్రదంగా దాన్ని చూసుకున్న పిల్లది మరణించింది. బాధపడ్డాడు, ఏడ్చాడు. కొద్ది కాలం తర్వాత ఇంకొక పిల్లిని తెచ్చుకున్నాడు. గతంలో మరణించిన పిల్లిని కాలక్రమేణా మరిచిపోయాడు. సో మరుపు అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అలాగని అన్నీ మరిచిపోతే అది పెద్ద శాపం. సో ఈ విధంగా ఉపాధ్యాయుడు మందలిస్తే విద్యార్థి ఆ విషయాన్ని మరిచిపోవడం, పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి కొంతకాలం తర్వాత ఆ విషయాన్ని మరిచిపోవడం, తనకెంతో ఇష్టమై ప్రాణప్రదంగా పెంచుకున్న పిల్లి మరణిస్తే కొద్ది కాలం తర్వాత విషయాన్ని మరిచిపోవడం. ఈ విధంగా తనకు బాధను కలిగించే, వ్యాకులతను కలిగించే, విచారకరమైన, దుఃఖకరమైన, అనంగీకారమైన విషయాలను వ్యక్తి అచేతన మనస్సులోకి పంపి ఉపశమనం పొందితే దాని సమాధానమే దమనము. సో మన జీవిత పర్యాంతము చూస్తే ఎన్నో బాధాకర, విచారకరమైన విషయాలు మనం ఏం చేసాము? మరిచిపోతూనే ఉన్నాం. అందుకే వ్యక్తి ఉపయోగించుకున్న ప్రాథమిక రక్షక తంత్రం ఏది అంటే దమనము. అతి ఎక్కువగా ఉపయోగించే రక్షక తంత్రం ఏది అంటే దమనము. ఒకసారి క్లియర్?
ఒక రంగములో రాణించలేని వారు ప్రత్యామ్నాయ రంగమును ఎంచుకొని దానిలో రాణించడమునే. ఒక రంగములో రాణించలేని వారు ప్రత్యామ్నాయ రంగమును ఎంచుకొని దానిలో రాణించడమునే. సో ఫస్ట్ వన్ మైనస్ అయి ఉండాలి, సెకండ్ వన్ ప్లస్ అయి ఉండాలి. సో మొదటి విషయం మైనస్ అయి ఉండాలి. ఆ మైనస్ నిన్ను బాధ కలిగిస్తుంది, దుఃఖపెడుతుంది, ఇబ్బంది కలుగజేస్తుంది, అది నిన్ను డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతుంది. దాన్ని ఎదుర్కోవడానికి, దాని నుంచి బయటపడడానికి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఇంకొక రంగంలో రాణిస్తూ ఉన్నాడు. ఒక జీవికి ప్రాణం తీసా, ఒక జీవికి ప్రాణం పోసా, ఏమవుద్ది? లెవెల్ అయిపోద్ది. లైఫ్ ఏమవుతుంది? లెవెల్ అయిపోతుంది. మైనస్ ఉంది, దానికి ప్లస్ అయ్యావు, ఆ డిప్రెషన్ నుంచి నువ్వు బయటికి వచ్చేస్తావు, ఈక్వల్ అయిపోతావు. ఏమండి, సమాజంలో ఎంతోమంది వ్యక్తులు మనం చూస్తాం. ఒక రంగంలో పూర్తిగా వైఫల్యం చెందిన వ్యక్తులు ఇంకొక రంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సచిన్ టెండూల్కర్ను తీసుకోవచ్చు, రమణ మహర్షిని మనం తీసుకోవచ్చు, జైపాల్ రెడ్డి మనం తీసుకోవచ్చు, హెలెన్ కెల్లర్ని మనం తీసుకోవచ్చు. ఇలా కొన్ని రకాల అంశాలలో ప్రతికూలం కలిగి ఉండి తరువాత తరంలో అత్యున్నత స్థాయికి చేరిన వ్యక్తులు. సో సచిన్ టెండూల్కర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ కాంపన్సేషన్. చదువులో రాణించిన సచిన్ నేడు క్రికెట్ దేవుడుగా పిలుస్తున్నాం. చదువులో రాణించిన సచిన్ క్రికెట్లో రాణించడం ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ అంటే పరిహారం. చదువులో రాణించలేకపోవడం మైనస్, క్రికెట్లో రాణించడం ప్లస్. ఈరోజు సచిన్ టెండూల్కర్ అంటే 10th క్లాస్ పోయిన విద్యార్థి క్రికెట్ రారాజా అంటే ప్రపంచానికి అందరికీ ఏం తెలుసు? సచిన్ అంటే గాడ్ ఆఫ్ క్రికెట్ అని తెలుసు. 10th క్లాస్ పోయిన ఈ టెండూల్కర్ నేడు 10వ తరగతి విద్యార్థులకు లెసన్ అయ్యాడు. అది గొప్పతనం అంటే. రమణ మహర్షి చదువులో వెనుకబడిన రమణ మహర్షి ఈరోజు గొప్ప తాత్వికుడుగా పేరుగాంచాడు. ప్రపంచం మొత్తం తెలిసి ఈరోజు రమణ మహర్షి అంటే. చదువులో వెనుకబడి ఉండడం మైనస్, గొప్ప తత్వవేత్త తాత్వికుడిగా మారడం ప్లస్. ఈరోజు రమణ మహర్షి అంటే ఏమని తెలుసు ప్రపంచానికి? గొప్ప తత్వవేత్త, తాత్వికుడు అని తెలుసు. అంగవైకల్యం గల జైపాల్ రెడ్డి దేశ రాజకీయాల్లో రాణించడం అంగవైకల్యం మైనస్. అంగవైకల్యంతో పుట్టాను పెరిగానని బాధపడితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆ విషయాన్ని విడిచిపెట్టి దేశ రాజకీయాల్లో తనదైన ముద్రనేశాడు జైపాల్ రెడ్డి. సో అది మైనస్, దేశ రాజకీయాల్లో రాణించడం ప్లస్. ఎవరికైనా జైపాల్ రెడ్డి అంటే వైకల్యం గుర్తొస్తుందా? గొప్ప పొలిటీషియన్ గుర్తొస్తుందా? అంటే ఈజ్ ద గ్రేట్ పొలిటీషియన్ గుర్తొస్తుంది. అదే వైకల్యాలతో బాధపడుతున్నటువంటి హెలెన్ కెల్లర్. ఏమండి, హెలెన్ కెల్లర్ గొప్ప గొప్ప రచనలు, కవితలు రాసి ప్రపంచం పేరుగాంచడము. వైకల్యాన్ని తలుచుకుని బాధపడలేదు. ఆ వైకల్యం మైనస్. ఆ వైకల్యం నుంచి ఏం చేశాడు? అధిగమించడానికి గొప్ప గొప్ప రచనలు, కవితలు రాసి గొప్ప కవియత్రిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఏమండి, చాలామంది తల్లిదండ్రులు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకి చదవాలి, చిన్నప్పుడు బాగా చదవాలనేటువంటి కోరిక ఉండేది. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల ఆ రోజుల్లో చదవడానికి ఇబ్బందులు కలిగేది. ఈరోజు ప్రతి తల్లి తండ్రి ఏం చేస్తున్నారు? తమ కష్టమైన రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని కోరుకుంటున్నారు. అది కూడా కాంపన్సేషన్. ఎందుకు? వాళ్ళు పొందలేని దాన్ని తమ పిల్లలు పొందాలనుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలనుకోవడం. తల్లిదండ్రులు పిల్లలకు ఉన్నత చదువుల్ని చదివించాలనుకోవడం. ఒక వ్యక్తి జాతీయ స్థాయిలో కబడ్డీ ప్లేయర్ అవ్వాలనుకున్నాడు. పరిస్థితులు అనుకూలించక అవ్వలేకపోయాడు. కాలక్రమేణ ఈ వ్యక్తి ఏమయ్యాడు? ఫిజికల్ డైరెక్టర్ అయ్యాడు. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? అక్కడ తన హై స్కూల్లో ఉండే పిల్లలకి తర్ఫీదు ఇచ్చి జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్లుగా తయారు చేశాడు. జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్ కావాలనుకున్నాడు, కాలేకపోయాడు. తర్వాత
పీడీగా వెళ్ళిన తర్వాత తన స్కూల్లో ఉన్న పిల్లలకి శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారులుగా తయారు చేశాడు. తాను సాధించలేనిది ఏం చేశాడు, వాళ్ళతో సాధించేటట్లు చేశాడు. తాను కోల్పోయిన దాన్ని ఇంకొక రకంగా పొందాడు. దీన్ని ఏమంటాం మనం కాంపన్సేషన్. ఇక్కడ తల్లిదండ్రులు కోల్పోయారు, పిల్లలకు అది అందించారు, కాంపన్సేషన్. పీడి ఇక్కడ కోల్పోయాడు, అక్కడ ఉన్నటువంటి తన పిల్లలకి ఆ స్థాయిగా మార్చాడు, కాంపన్సేట్ చేయగలిగాడు. సో ఒక రంగంలో రాణించలేని వారు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో రాణించి పేరు ప్రఖ్యాతులు గడించడము. రైట్, ఇవన్నీ సచిను, రమణ మహర్షి, జైపాల్ రెడ్డి, హెలెన్ కెల్లర్ పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉన్నత విద్యను అభ్యసింపచేయడం, జాతీయ స్థాయిలో కబడ్డీ క్రీడాకారుడు అవ్వలేకపోయిన పీడి తర్వాత కాలంలో తన పిల్లలకు శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుల్ని తయారు చేయడము. ఒక రంగంలో రాణించలేని వారు ప్రత్యామ్నాయ పద్ధతిని ఎంచుకొని వారిలో రాణించి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం అనేది పరిహారము. అర్థమైంది సార్? పరిహారము అంటే ఒక రంగంలో బలహీనత ఉండాలి, మైనస్ అయ్యి ఉండాలి, దాన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు అధిగమించాలి, అందులో ప్లస్ అవ్వాలి, ఫైనల్గా లైఫ్ అనేది ఈక్వల్ అవ్వాలి. సో అందరూ వాటికి ఎగ్జాంపుల్. ఓకే, క్లియర్? థర్డ్ వన్, ప్రతిగమనము, రెగ్రెషన్. ప్రతి అంటే వెనుకకు, గమనము అంటే ముందుకు. ప్రతిగమనం అంటే పూర్వస్థితికి వెళ్ళిపోవడము, పూర్వపు స్థితికి వెళ్ళిపోవడము. చాలా ఇంపార్టెంట్. ప్రతిగమనం మీన్స్ పూర్వస్థితికి వెళ్ళిపోవడం. ఎవరు పూర్వస్థితికి వెళ్ళిపోవాలి? సమస్యలతో బాధపడుతున్న పెద్దవారు సమస్యల్ని ఎదుర్కోలేనప్పుడు చిన్నపిల్లల వలె ప్రవర్తించడము, లేదా కుంటనానికి గురైన వ్యక్తి పెద్దవారైనా చిన్నపిల్లల వలె ప్రవర్తించడము. ఈ స్థితిలో ఏముండాలి? వ్యక్తి పెద్దవాడై ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి? చిన్నపిల్లల వలె ఉండాలి. వ్యక్తి పెద్దవాడై ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి? చిన్నపిల్లల వలె ఉండాలి. అప్పుడు మాత్రమే అది ప్రతిగమనం అవుతుంది. పెద్దవాడై ఉండి పెద్దవాళ్ళ వలె ప్రవర్తిస్తే అది ప్రతిగమనము కాదు. చిన్నపిల్లవాడిలా ప్రవర్తిస్తే అది ప్రతిగమనం కాదు. చిన్నపిల్లడు మారం చేస్తాడు, ఏడుస్తాడు, అడిగింది ఇవ్వకపోతే అలుగుతాడు, అది చిన్నపిల్లలు చేస్తే అది ప్రతిగమనం కాదు. పెద్దవాళ్ళు హుందాగా ఉంటారు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు ప్రవర్తిస్తారు, అలాగే ప్రవర్తిస్తే అది ప్రతిగమనం కాదు. కుంటనానికి గురైన వ్యక్తి సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోలేక పెద్దవాడైనా చిన్నపిల్లల వలె, వ్యక్తి పెద్దవాడై ఉండాలి, ప్రవర్తన చిన్నపిల్లల వలె ఉండాలి. వ్యక్తి పెద్దవాడై ఉండాలి, ప్రవర్తన చిన్నపిల్లల వలె ఉండాలి. అప్పుడే మాత్రమే దాన్ని ఏమంటాం మనం? ప్రతిగమనము అంటాం. రైట్. సో ఆఫీసర్తో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆఫీసర్, గుమస్తా. అత్తవారు, కోడలు, తల్లి. సో పీజీ విద్యార్థి పరీక్షలు ఫెయిల్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫీసర్తో తిట్లు తిన్న గుమస్తా, ఆఫీసర్తో తిట్లు తిన్న గుమస్తా. పెద్దవాడు ఏదో తప్పు చేశాడు, ఆఫీసర్ ఎడాపెడా తిట్టేశాడు. తిరిగి ఆఫీసర్కి తిట్టగలడా? తిడితే ఏమవుతుంది? ఉద్యోగం తీసేస్తాడు. మరి ఆఫీసర్ తిట్టాడు, తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. నాకు తిడతావా, నా మీద అరుస్తావా, ఎందుకు? అడిగో దెబ్బతిన్నది. అప్పుడు ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళి నాకు ఇలా తిట్టాడని బోరు ఇలాగ అన్నాడు అని ఏడుస్తాడు. ఏడిస్తే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? పోలండి అయిపోయింది అని వాడి మీద దురుసుగా మాట్లాడడం ఏదో చేసి వీటిని సాటిస్ఫై చేస్తారు. మీలాంటి మంచి వాళ్ళకంటే వాళ్ళకే పాపం, వాడికే జరగదు, ఇలాగ ఏవోవో అని వీడిని సాటిస్ఫై చేస్తారు. సో ఆఫీసర్తో తిట్టుతున్న గుమస్తా ఇంటికి వచ్చి బోరున ఏడవడం. వ్యక్తి పెద్దవాడు ఎలా ఏడుస్తున్నావు? చిన్నపిల్లలకు బోరున ఏడుస్తున్నాడు. వ్యక్తి పెద్దవాడు అయ్యి ఉండాలి, ప్రవర్తన చిన్నపిల్లల వల్ల ఉంటుంది. వ్యక్తి పెద్దవాడు అయ్యి ఉండాలి, ప్రవర్తన చిన్నపిల్లల వల్ల ఉండాలి. గుమస్తా ఇప్పుడు ఎలా ఏడుస్తున్నాడు? చిన్నపిల్లవాడు బోరున ఏడుస్తున్నాడు.
అత్తవారింట్లో ఇబ్బందులు పడే స్త్రీ తన తల్లి ఒడిలో తలపెట్టి బోరుని ఏడుస్తూ అక్కడ కలిగే తన బాధల్ని వెలిబుచ్చడం. అమ్మాయి దాదాపు 24-20 సంవత్సరాల వయస్సు, పెళ్ళై వెళ్ళింది. అత్తవారింట్లో అత్త మామ ఏమంటే ఆయన ఇబ్బందులు పెడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ పీక్లోకి వెళ్ళిపోయింది. అలా వదిలేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోద్ది, మెంటల్ అయిపోద్ది. ఇప్పుడు ఇంటికి వచ్చింది. అమ్మ ఎలాగొందమ్మ కొత్త కాపురం అంటే చంపేస్తుందమ్మా, ఆయన తిడుతున్నాడు అంటే పోరును ఏడుస్తే ఏం చేసింది? తనకు జరిగిన సంఘటనలన్నీ తల్లికి చెప్పుకోకున్నట్టు అవుతుంది. తన బాధ అంతా తగ్గిపోతుంది. తల్లి ఓదారుస్తుంది, సానుభూతిని కలిగిస్తుంది. మేము మాట్లాడుతాము, నీలో ధైర్యాన్ని నింపుతుంది, నీ ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో అత్తవారింట్లో ఇబ్బందులు పడే స్త్రీ తన తల్లి ఊడిలో తలపెట్టి బోరున తన బాధను వెలిబొచ్చడం. ఎంత 25 సంవత్సరాలు. ఆమె ఎలా ఏడుస్తుంది? చిన్నపిల్ల వలె ఏడుస్తుంది. పీజీ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థి ఇంటికి వచ్చి ఎక్కి ఏడవడం. పీజీ రాశాడు, ఏమంటే దాదాపు ఒక 18-19 సంవత్సరాలు పిల్లడు పరీక్షలు ఫెయిల్ అయిపోయాడు. ఇంటికి వచ్చి బాగా చదివాను, బాగా రాశారు, ఎందుకు పోయింది తెలియదు అని ఏడుస్తున్నాడు. ఏడిస్తే పేరెంట్స్ వచ్చి సరే అయిపోయింది రా, అయిపోద్ది, పరీక్షలు పోతే ప్రాణం పోతుంది, నెక్స్ట్ ఉంది కదా రాసిస్తావు, నీకేంటి అక్కడేదో ఇదయ్యి ఉంటుంది, మనము రీవాల్సింగ్ పెడదాంలే. సో ఇక్కడ అన్నింటిలో ఏముంది మనకి? వ్యక్తులు పెద్దవాళ్ళు కానీ ప్రవర్తన ఎలాగున్నాయి? చిన్నపిల్లల వలె ఉన్నాయి. వ్యక్తులు పెద్దవాళ్ళు, ప్రవర్తన చిన్నపిల్లల వలె ఉంది. వ్యక్తులు పెద్దవాళ్ళు అయి ఉండాలి, ప్రవర్తన చిన్నపిల్లల వలె ఉండాలి. పిల్లలు లేని తల్లి ఇంట్లో ఆట బొమ్మలతో చిన్నపిల్ల వలె ఆడుకుంటుంది. పిల్లలు లేని తల్లి చాలా పెద్దది. పిల్లలు లేరు కాబట్టి పిల్లలు కావాలని కోరిక బలంగా ఉంది. లేని పిల్లల్ని ఎక్కడ దించి తేగలదు? కాబట్టి ఏం చేస్తుంది? ఇంట్లో బొమ్మలు పెట్టుకుని తానే ఆ బొమ్మలతోనే ఆడుకుంటుంది. బిడ్డ పెద్దది, ప్రవర్తన చిన్నపిల్ల వలె ఉంది. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి? వ్యక్తులు పెద్దవాళ్ళై ఉండాలి, ప్రవర్తన చిన్నపిల్లల వలె ఉండాలి. కుంటనానికి గురైన వ్యక్తి పెద్దవారైనా చిన్నపిల్లల వలె ప్రవర్తించడమునే. కుంటనానికి గురైన వ్యక్తి సమస్యలు ఎదుర్కోలేనప్పుడు పెద్దవారైనా చిన్నపిల్లల వలె ప్రవర్తించడమునే. ఇక్కడ చూడండి, గుమస్తా పెద్దవాడు ఇంటికి వచ్చి బోరుని ఏడ్చాడు. కూతురు చాలా పెద్దదాయి కానీ ఇంటికి వచ్చి బోరుని ఏడుస్తూ తన బాధను చెప్పుకుంది. పీజీ విద్యార్థి పెద్దవాడు పరీక్షలు ఫెయిల్ అయ్యి ఇంటికి వచ్చి ఎక్కి ఏడ్చాడు. ఏమండి, పిల్లలు లేని తల్లి బొమ్మలతో ఆడుకుంటుంది. ఇంచుమించు 30 సంవత్సరాల ఆవిడ చిన్నపిల్లల బొమ్మలతో ఆడుకుంటూ బొమ్మలతో మాట్లాడుకుంటూ ఉంది. ఈ విధంగా వ్యక్తి పెద్దవాళ్ళు అయి ఉండాలి. ఆ సమస్యను ఎదుర్కోలేనప్పుడు ఆ పెద్దవారిని వ్యక్తి చిన్నపిల్లల ప్రవర్తిస్తే దాన్ని మనం ప్రతిగమనము అంటాం. రైట్. నెక్స్ట్ ఏంటండి? విస్థాపనం, డిస్ప్లేస్మెంట్. ఏంటి పేరులో ఉంది, డిస్ప్లేస్మెంట్. ఒకళ్ళ మీద చూపించవలసింది ఇంకోళ్ళ మీద చూపించడం. కుంటనానికి గురైన వ్యక్తి తన కోపాన్ని, తన సంఘర్షణలను తనకంటే తక్కువ వారిపైన కానీ వ్యక్తులపైన కానీ చూపించడమునే. సంఘర్షణకు గురైన వ్యక్తి తన కోపాన్ని తనకంటే తక్కువ వారిపైన కానీ లేదా వస్తువులపైన చూపించడమునే. తనకంటే ఎక్కువ వారి మీద చూపిస్తే సీన్ రివర్స్ అయిపోద్ది. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ని తీర్చుకోవడానికి ఏం చేస్తాడు? ఆ కోపాన్ని తీర్చుకోవడానికి దాన్ని తనకంటే తక్కువ వారిపైన వ్యక్తులపైన ప్రదర్శిస్తాడు. సంఘర్షణలు లేదా కుంటనాలకు గురైన వ్యక్తి తన కోపాన్ని తనకంటే తక్కువ వారిపైన లేదా వస్తువులపైన ప్రదర్శించడమునే. బాగా గుర్తుంచుకోండి, తనకంటే తక్కువ వారిపైన వస్తువులపైన ప్రదర్శించడమునే. సో ఈక్వల్ క్యాడర్ లేదు, అంతకంటే పైన లేదు, తనకంటే తక్కువ వారిపైన ప్రదర్శన. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అత్త మీద కోపం దొత్త మీద చూపడం. అత్త మీద కోపం దొత్త మీద చూపడం. ఏదో పని చేసినప్పుడు
కోడలు తప్పు చేసింది, అత్త ఫుల్ కోటింగ్ ఇచ్చింది, దీని ఈగో హర్ట్ అయిపోయింది. అత్తకి లాగిపెట్టి ఒకటి ఇచ్చారు అనుకుంది, కానీ అత్తకి లాగిపెట్టిస్తే తర్వాత అత్త ప్లస్ మామ ప్లస్ ఆయన అమ్ముడు లట్సుడు కుమ్ముడు అయిపోద్ది, ఫుల్గా కుమ్మేస్తుంది. అలాగని అత్తకి ఏమి అనకపోతే తన ఈగో హర్ట్ అయిపోయింది. నాకు తిడతావా, నాకు తిడతావా, నాకు తిడతావా, నాకు తిడతావా అని ఈగో హర్ట్ అయిపోయింది, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది, అత్తను చూసుకుంటూ వెళ్ళి ఏదో వస్తువుని ఇలా ఇసురు కొడుతుంది. అత్త వైపు ఇలా చూసి ఇలా కొడుతుంది, అంటే అత్త వైపు చూసి ఇలా కొడుతుంది కాబట్టి ఏమిటది, చూసావా నీకు అంటూ ఆ ఫీలింగ్ ఇస్తుంది. అప్పుడు దాని ఈగో సాటిస్ఫాక్షన్, అంటే అత్తకి కొట్టినంత పని జరిగినట్టుగా ఫీల్ అవుతుంది. సో అత్త మీద కోపం ఏం చేసింది, దొత్త మీద చూపింది. ఇది కర్రనో ఒక వస్తువునో తొయ్యడమో తన్నడమో చేసింది. ఎవరిని చూసుకుంటూ, అత్తను చూసుకుంటూ ఇలాగన్నది, అంటే ఇది నీకే అని. అలాగని డైరెక్ట్గా అనలేదు, అలా డైరెక్ట్గా అంటే సీన్ రివర్స్ అయిపోద్ది. కానీ అత్తను చూసుకుంటూ ఆ వస్తువుని తోసుకుంటూ అత్త వైపుగా అనుకొని వెళ్ళిపోయింది. అత్తకి నోటితో ఏమీ తిట్టలేదు, ఏమీ అనలేదు, కానీ అత్త వైపు చూసుకుంటూ ఫీలింగ్ ఆమెకు అర్థమైపోతుంది, ఆహా ఇది నాకే అని కదా. కుమ్మరివానితో దెబ్బలాడలేక కుండల బద్దలు కొట్టడం, ఇది ఎక్కువగా సాధారణ మనం వాడుక భాషలో వాడతాం. కుమ్మరివానితో దెబ్బలాడలేక కుండల బద్దలు కొట్టడం. కుమ్మరవాడి దగ్గరికి వెళ్ళాము, కుండల గురించి బేరం ఆడాము, వాడికి మనకి బేరం కుదరలేదు, వాడు వెళ్ళిపోతుంది. మరి కుదరలేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోతుంటే నీది కొన్న ముఖమే, ప్రతి ఊళ్ళు తెల్లవారింటికి రావడం, 100 బేరాలు ఆడడం, కొనరు అని నిన్ను కామెంట్ చేశాడు. నీకు గొప్ప కోపం వచ్చింది, వాడికి లాగి ఒకటి ఇచ్చేది అనుకున్నావు, ఇచ్చిస్తే అక్కడున్న వాళ్ళందరికీ నీకు ఇచ్చేస్తారు. అప్పుడు ఏం చేస్తావు, బాగా వేషాలు అయిపోయింది, మాటలు సరిగా మాట్లాడనుకొని అక్కడ ఉండేటువంటి ఏదో కొండని ఇలా తోసుకొని వెళ్ళిపోయావు. అప్పుడు నీగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఎందుకు, వాడిని ఏమి నువ్వు డైరెక్ట్గా అనలేదు, కానీ వాడిని చూసుకొని కొండలో కదుల్చుకొని ఇలా చెయ్యి ఒప్పుకొని వెళ్ళిపోయావు. డైరెక్ట్గా ఆడికి ఏదంటే వాడు తిరిగి రివర్స్ అయిపోతాడు. ఇప్పుడు ఏమవుతుంది, వాడికి ఏదో ఒకటి అన్నాననే ఫీలింగ్లో నువ్వు వెళ్ళిపోతావు, వాడికి ఏదో ఒకటి అన్నాననే ఫీలింగ్లో నువ్వు వెళ్ళిపోతావు. సో అత్త మీద కోపం దత్త మీద చూపడం, కుమ్మరవాణితో దెబ్బలాటల కుండల బాధ కొట్టడం. అదేవిధంగా ఆఫీసరుతో తిట్లుతున్న గుమస్తా ఆ కోపాన్ని తన భార్యపై ప్రదర్శించడం. ఏమండి, ఇటు నుంచి ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెప్పాడు, సాయంకాలం ఇంటికి వస్తాను, రెడీ అయ్యుండు, నువ్వు నేను అలా బయటికి వెళ్దాం, సినిమాకి వెళ్దాం చెప్పాడు. పాపం ఆమె అయ్యగారు వస్తారని సింగారించుకొని సిద్ధంగా ఉంది. ఆఫీసులో బాబు గారు ఏవో తప్పు చేశారు, ఫుల్గా కోటింగ్ అయిపోయింది. ఎలాగుందంటే ఆఫీసర్ లాగి ఒకటి గుద్దిద్దామన్నట్టు ఇడుకుంది. ఆఫీసర్ గుద్దితే ఆఫీసరు పెన్నతో గుద్దేస్తాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఆఫీసర్కి ఏమీ చెయ్యలేక ఫ్రస్ట్రేషన్ పీక్లో ఉంది, ఏమీ చేయలేక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటికీ కూడా ఏమేంటి వచ్చేసారా అని ఎదురుగా వెళ్ళింది. వచ్చేసారు, కనిపించడం లేదు, వచ్చేసారా అని ఆమె మీద కోపం ప్రదర్శించాడు. సో ఈ కోపం ఎవరి మీదకి వెళ్ళింది, ఆఫీసర్ మీద కోపాన్ని తన భార్యపై ప్రదర్శించాడు. ఆఫీసర్ మీద ప్రదర్శిస్తే సీన్ రివర్స్ అయిపోద్ది. ఆఫీసర్ని ఏమీ చేయలేక కోపాన్ని తనకంటే తక్కువ స్థాయిగా భావించి భార్యపై ప్రదర్శించాడు. ఇప్పుడు ఎవరికి కోపం వస్తుంది, భార్యకు కోపం వస్తుంది. నేనేమన్నాను, నేనేం చేశాను, నా మీద ఎందుకు అంత గట్టిగా అరిచావు అని నిలదీయాలి, అతన్ని అడగాలి అని ఉంది. కానీ మంచి హీట్ మీద బీపీ పెరిగిపోయి ఉన్నాను, ఇప్పుడు అడిగితే ఏడు చేస్తాడు భయంకి అడగలేదు. అలాగని ఇక్కడ ఇగో హర్ట్ అయిపోయింది, నన్ను తిడతావా, నా మీద కేకలేస్తావా అని. అప్పుడు పిల్లడు వచ్చాడు, మమ్మీ బొమ్మేలా అని ఆడిని గసిరిసింది. అంటే ఇది ఎవరి మీద కోపం ఎవరి మీద చూపించింది, భర్త మీద కోపాన్ని పిల్లవాడి మీద చూపించింది. ఇప్పుడు పిల్లవాడు తల్లి కోపం మీద ఉంది, నేను ఏడు చేశాను, అల్లరి చేయలేదు, ఏమీ చేయలేదు, నా మీద ఎందుకు కోపం అవుతావు, నన్ను ఎందుకు కేకలేస్తావు, అలాగే అడగాలి ఉంది కాబట్టి తల్లి కోపంగా ఉంది, అడిగితే మళ్ళీ కొట్టేస్తుందేమని అడగలేదు. అప్పుడు ఏం చేశాడు, చేతిలో ఉన్న బొమ్మ తీసి నేలకి కొట్టాడు. అంటే తన కోపాన్ని దేని మీద ప్రదర్శించాడు, బొమ్మ మీద. అంటే ఇక్కడ సీక్వెన్స్ చూడండి, ఆఫీసర్ మీద కోపాన్ని భార్య మీద ప్రదర్శించాడు, భర్త మీద కోపాన్ని పిల్లవాడి మీద ప్రదర్శించింది, తల్లి మీద కోపాన్ని బొమ్మ మీద ప్రదర్శించాడు. అంటే ఏమైంది, పై స్థాయి నుంచి అలా కింద స్థాయికి వచ్చింది. మనం కూడా
ఆటలు ఆడినప్పుడు ఏం చేస్తాం? క్రికెట్ ఆడుతూ ఉంటాం, సడన్గా అవుట్ అయిపోతే బ్యాట్తో నేలకేసి కొడతాం. సో ఎవరి మీద కోపం? అది బౌలర్ మీద కోపం. అవుట్ చేసాడని వాడి మీద కోపం. వాడిని ఏమి అనలేక ఏం చేస్తామో వెళ్ళిపోతూ ఈ ప్యాడ్ మీదో పిచ్ మీదో బ్యాట్తో కొడతాం. అంటే ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాము? వాడి మీద ప్రదర్శించవలసింది ఆ పిచ్ పైన, ఆ ప్యాడ్స్ పైన మనం ప్రదర్శించాం. ఈ విధంగా తమ కోపాన్ని, లోపాన్ని, సంఘర్షణలను, కుంటనాలను తనకంటే తక్కువ వారిపైన, వ్యక్తులపైన ప్రదర్శించడమునే విస్థాపనం, డిస్ప్లేస్మెంట్ అంటాము. ఈ రకంగా ఏ టైపు ఎగ్జాంపుల్ ఇచ్చిన దాని ఆన్సర్ డిస్ప్లేస్మెంట్. అత్త మీద కోపం, దొత్త మీద అన్నా, కుమ్మరవానితో దెబ్బలాడలేక కొండల బద్దలు కొట్టడం అన్నా, ఆఫీసర్ మీద కోపం భార్య మీద ప్రదర్శించడం అన్నా, భర్త మీద కోపాన్ని పిల్లవాడి మీద ప్రదర్శించడం అన్నా, పిల్లవాడు తల్లి మీద కోపాన్ని బొమ్మ మీద ప్రదర్శించడం అన్నా, ఇవన్నీ విస్థాపనమే. మళ్ళీ రియల్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే స్కూల్లో హెచ్ఎంస్ మీటింగ్ పెడతాడు, స్టాఫ్కి ఏవో 4 చివాట్లు పెడతాడు. హెచ్ఎం మీద విపరీతమైన కోపం వస్తుంది, గట్టిగా అడగాలనుకుంటాం, ఏవో మనకుండే చిన్న చిన్న లోపాల వల్ల మనం అడగలేము. సో హెచ్ఎం మీద కోపాన్ని ఏం చేస్తాడు? వెళ్ళి క్లాస్ రూమ్లో పిల్లల మీద ప్రదర్శిస్తాడు. ఎవరి మీద ప్రదర్శించాడు? హెచ్ఎం మీద ఉండే కోపాన్ని పిల్లల మీద ప్రదర్శించాడు. అలాగే ఎస్ఐ ఏదో కానిస్టేబుల్కి తిట్టాడు. ఎస్ఐ మీద కోపాన్ని కానిస్టేబుల్ ఎవరి మీద ప్రదర్శించాడు? ఖైదీ మీద ప్రదర్శించాడు. ఈ విధంగా వ్యక్తులు తమ కోపాన్ని, తమ కుంటనాన్ని, తమ సంఘర్షణను తమ కంటే తక్కువ వారిపైన, వ్యక్తులపైన ప్రదర్శించడమునే విస్థాపనము అంటాం. ఓకే సార్, రైట్. నెక్స్ట్ హేతుకీకరణము, హేతువాద వివరణ లేదా సమర్థించుకోవడము. రేషనలైజేషన్, రైట్ సార్. ఇక్కడ 3-4 బిట్ల వరకు ఇప్పటివరకు వచ్చాయి. ఏంటి రేషనలైజేషన్ అంటే? సహేతుకంగా లేని పనులకు కారణాలు చెప్పి తనను తాను సమర్థించుకోవడమునే సహేతుకంగా లేని పనులకు కారణాలు చెప్పి తనను తాను సమర్థించుకోవడమునే హేతుకీకరణం అంటాం. అంటే ఇక్కడ ఏం చేస్తాడు? తన లోపాలకు, తన తప్పిదాలకు ఒక కారణము చూపించి తనను తాను సమర్థించుకుంటాడు. ఈ విధంగా సహేతుకంగా లేని పనులకు కారణాలు చెప్పి తనను తాను సమర్థించుకోవడాన్ని ఏమని పిలుస్తారు అంటే హేతుకీకరణము. అటువంటి వాటికి ఎగ్జాంపుల్ లాస్ట్ టైం 2018లో ఇచ్చాడు, గతంలో డిఎస్సికి ఇచ్చాడు. అందని ద్రాక్ష పండ్లు పుల్లన. అందని ద్రాక్ష పండ్లు పుల్లనలో నక్క ఉపయోగించుకున్న రక్షక తంత్రం 2 times వచ్చిందండి. ఓల్డ్ డిఎస్సి బిట్లో ఉంది ఇది, 2018 టీఆర్టీలో కూడా ఉంది ఇది. ఇవ్వండి, ఇలాంటి ఎగ్జాంపుల్ ఎన్నో చెప్పుకోవచ్చు. ప్రేమించిన అమ్మాయి తిరస్కరిస్తే ఆమె మంచిది కాదు అని చెప్పడం. ఏమండి, అదేవిధంగా ఇంకా మనం డిఫరెంట్ ఎగ్జామ్ చెప్పుకోవచ్చు. పరీక్షలు ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే పాస్ అయ్యి ఏం లాభం, స్కూల్కి ఎందుకు లేటుగా వస్తున్నావు అంటే ముందు వచ్చిన వారందరూ ఏం సాధించారు. ఈ విధంగా ఇక్కడ ఏం చేసుకుంటారో ప్రతి దాంట్లో సమర్థన. ఫస్ట్ దాంట్లో చూడండి, అందని ద్రాక్ష పండ్లు పుల్లన అనే దానిలో నక్క ఉపయోగించుకున్న రక్షక తంత్రం. సో నక్కల గుంపు ఉంది, ఆ గుంపు నుంచి ఒక నక్క ముందుగా బయటకు వచ్చింది, ద్రాక్ష పండ్ల గుర్తుని చూసింది, అందుకోవాలని ప్రయత్నించి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగిరింది. ఎంత ఎగిరినా ఆ పండ్లు అందుకోలేకపోయింది. మిగతా నక్కలన్నీ వచ్చాయి. ఎందుకు ఆ ద్రాక్ష పండ్లు గుర్తుని వదిలేసావు, తీసేద్దాం పదండి అన్నాయి. అప్పుడు ఈ నక్కేం చెప్తుంది?
అవెందుకు? ఆల్రెడీ నేను ఎగిరాను, తీశాను, తిన్నాను, పుల్లగా ఉన్నాయి, అవి ఎవడికి కావాలి? పద వెళ్ళిపోదామన్నది. సో ఎగిరాను కానీ నేను అందుకోలేకపోయాను అనే తన అసమర్థతను నాకేం చేసింది? కారణం చెప్పింది. ఏమని? అవి పులుపు, అందుకే వాటిని వదిలేసాను. అలా కనకపోతే ఏమవుతుంది? మిగతా నక్కలన్నీ కామెంట్ చేస్తే ఎగరలేకపోయావా, అందుకోలేకపోయావా అంటే అప్పుడు దీని ఇగో హర్ట్ అయిపోతుంది, నక్క ఇగో హర్ట్ అయిపోతుంది. కాబట్టి ఏం చెప్పింది? కారణం చెప్పి తను సమర్థించుకుంది. అది ఎగిరాను, అందుకున్నాను, తీశాను, తిన్నాను, పులుపు, అవి మనకెందుకు, పదండి అని చెప్పింది. రైట్. ప్రేమించిన అమ్మాయి తిరస్కరిస్తే ఆమె మంచిది కాదని చెప్పడం. ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఈరోజు ప్రపోజ్ చేయడానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. గులాబీ పువ్వు పట్టుకొని ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడు. ఫ్రెండ్స్ అందరికి చెప్పాడు ఈరోజు ప్రపోజ్ చేస్తున్నాను, ఓకే అయిపోతుందని. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి రిజెక్ట్ చేసింది. చెప్పు తెగిపోతుంది, పిచ్చి పిచ్చి వేసాలు వేస్తావా అని హెచ్చరించింది. ఇంకోసారి చేస్తే పోలీస్ స్టేషన్లో దిశ చట్టం కింద నేను లోపల వేయించేసిన చెప్పింది. ఈడు హెగా హర్ట్ అయిపోయింది. నన్నే అంటావా, నన్నే ఇన్ని మాటలు అంటావా అని ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు. ఎందుకు? ఆల్రెడీ బాబు గారు పెద్ద ఫోజ్ ఇచ్చారు, ఈరోజు అమ్మాయి నాకు ఓకే చెప్పేస్తుందని. ఇప్పుడు అడిగారు, ఎరా వెళ్ళవగలి ఏమైందని. వెళ్ళాను, మనకైతే అమ్మాయి ఓకే, కానీ ఆ అమ్మాయి గురించి కనుక్కున్నాను, క్యారెక్టర్ చాలా బ్యాడ్, అందుకే నేనే రిజెక్ట్ చేసేసాను. మరి వెళ్ళలే, నాకే ఇష్టం లేదు. అమ్మాయికి నేను చాలా ఇష్టం, కానీ ఎప్పుడైతే క్యారెక్టర్ బ్యాడ్ అని తెలిసిందో నేనే వదిలేశాను. కారణం చెప్పడేమీ, ఆమె మంచిది కాదు. సో తన లోపాన్ని ఆమె తిరస్కరించిందనే విషయాన్ని బయటికి చెప్పుకుంటే తన ఫ్రెండ్స్ అందరూ హేళన చేస్తారు, తన ఇగో హర్ట్ అవుతుందని ఆమె క్యారెక్టర్ని బ్యాడ్ చేసే కారణం చెప్పి తనను తాను సమర్థించుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి తిరస్కరిస్తే ఆమె మంచిది కాదని చెప్పడం. పరీక్షలు ఎందుకు ఎప్పుడు ఫెయిల్ అవుతున్నావు అని అడిగారు. పెద్దవాళ్ళు అడిగితే ఏది జరిగినా మన మంచికే. ఇప్పుడు పరీక్ష పాస్ అయిపోతే గవర్నమెంట్ జాబ్ ఇచ్చేస్తే నోటిఫికేషన్ జాబ్ ఇచ్చేస్తుందా? పరీక్షలు పోతే ఇప్పుడు వచ్చి నష్టం ఏంటి ఉంది? ఎన్నిసార్లు పోతే అంత మంచిది. ఏది జరిగినా మన మంచికే. ఎన్నిసార్లు పోతే అంత మంచిది. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతాం, మంచి ఫౌండేషన్ ఏర్పడుతుంది, అందరి మీద మంచి స్కిల్ నాలెడ్జ్ నాకు వస్తుంది. ఇప్పుడు పరీక్షలు పాస్ అయిపోయిన అందరికీ వేటి రావు, నాకైతే అన్నీ వస్తాయి అని ఏం చేస్తున్నాడు? తనను తాను సమర్థించుకుంటున్నాడు. ఏది జరిగినా మన మంచికి అని సమర్థించుకుంటున్నాడు. స్కూల్కి రోజు లేట్ వెళ్తున్నాడు. లేటు కూడా వెళ్తున్న పిల్లడికి టీచర్ అడిగాడు, ప్రతిరోజు నువ్వు లేట్ ఏమరా, లేట్ కామర్గా, తొందరగా రాలేవా అని. ముందు వచ్చిన వాళ్ళందరూ ఏటు సాధించారు సార్, వాళ్ళకి ఏటు వచ్చి నాకు ఏటు రాలేదు సార్, ముందు వస్తే వచ్చేస్తుంది సార్, చెప్పండి పోనీ మీరేనే అంటే ఏం చేస్తున్నాడు? తన లోపాన్ని, లేటుగా వస్తున్నటువంటి లోపాన్ని కారణం చెప్తున్నాడు. ముందుగా వచ్చేసినంత మాత్రాన ఎవరికి వచ్చేది సార్, ముందు వచ్చినంత మాత్రం మెడల్ సెట్ వచ్చేది సార్, 100/100 వచ్చేది సార్, 5 నిమిషాలు 10 నిమిషాలకి లేట్ అయిపోతే అయిపోతుంది సార్ అంటూ తను ఏం చేసుకుంటున్నాడు? సమర్థించుకుంటున్నాడు. ఈ విధంగా తమ లోపాలను, సహేతుకంగా లేని పనులను కారణాలు చెప్పి తనను తాను సమర్థించుకోవడం. తీయని నిమ్మపండు, తీయని నిమ్మపండు. నిమ్మరసం తాగురా అంటే ఆడికి తాగాలని లేదు, ఆడికి నిమ్మరసం అంటే ఇష్టం లేదు. నిమ్మరసం ఆఫర్ చేసి నిమ్మరసం తాగురా చేసామని, అది ఎవడెక్కాలి? తీగుంటుందా అంటే వాడు ఆ విధంగా తప్పించుకోవడానికి కారణం చెప్పి సమర్థించుకుంటున్నాడు. తీయగా ఉంది కాబట్టి నేను ఆ నిమ్మరసం తాగడం లేదు, మీకు ఇష్టమైతే మీరు తాగండి, అది తాగాను చూశాను తీయగా ఉంది. సో కారణం చెప్పి తన అసమర్థతను, తన ఇష్టము లేని తనాన్ని, సహేతుకంగా లేని పనులను కారణాలు చెప్పి సమర్థించుకోవడమే హేతుకీకరణం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రక్షేపణం. హేతుకీకరణకి ప్రక్షేపణకి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఇక్కడ చూడండి, కారణాలు చెప్పి తనను తాను సమర్థించుకుంటాడు. తన లోపాలకు, సహేతుకంగా లేని పనులకు, తనకి ఇష్టం లేని అంశాలకు కారణము చెప్పి తనను తాను సమర్థించుకుంటాడు.
తనను తాను సమర్థించుకుంటే అది హేతుకీకరణము. అదే లోపాన్ని, అదే తప్పిదాన్ని ఇతరుల మీదకి, వస్తువుల మీదకి, వ్యవస్థల మీదకి నెట్టివేస్తే అది ప్రక్షేపణము. ప్రొజెక్ట్ చేయడం, తన లోపాలను, తన తప్పిదాలను ఇతరుల మీదకు కానీ, వస్తువులపైకి కానీ, వ్యవస్థలపైకి కానీ నెట్టివేసి, తోసివేసి వారిని బాధ్యులుగా చిత్రీకరించడమునే. తన లోపాలను, తప్పిదాలను ఇతరుల మీదకు లేదా వ్యవస్థల మీదకు లేదా వస్తువులపైకి నెట్టివేసి వారిని బాధ్యులుగా చిత్రీకరించడమునే మనం ఏమంటాం? మనము ప్రక్షేపణము. తన లోపాలను కారణాలు చెప్పి తనను తాను సమర్థించుకుంటే హేతుకీకరణం. తన లోపాలను ఇతరుల మీదకి నెట్టివేసి వారిని బాధ్యులుగా చిత్రీకరిస్తే దాన్ని ప్రక్షేపణం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆడలేక మధ్యలో ఓటవి. ఏమిరా సరిగా ఆడలేకపోయావంటే వాయించే మధ్యలో కరెక్ట్గా లేదు, లేకపోతే నేను గొప్ప డ్యాన్సర్ని, అద్భుతంగా డ్యాన్స్ వేసేవాడిని. సో ఆడలేక మధ్యలో ఓటవి. దేని మీద తోసాడు? తన ఓటమిని మధ్యల మీద. ఎందుకురా సరిగా డ్యాన్స్ చేయలేకపోయావు, అద్భుతమైన ప్రదర్శన ఇవ్వలేకపోయావు, అన్నీ మాట్లాడావు అంటే మధ్యలో సరిగా లేదురా, లేకపోతే నేను ఆగుతానా, నన్ను ఎవడైనా ఆపగలడా అంటే తన లోపాన్ని దేని మీదకి తోసాడు? ఒక వస్తువు పైకి నెట్టివేసి దాన్ని బాధ్యులుగా చిత్రీకరించాడు. టెట్ ఎందుకు క్వాలిఫై కాలేదు అని అడిగితే కోచింగ్ సెంటర్ వారు సరిగా చెప్పలేదు కనుక. ఎవరి మీదకి నెట్టివేశాడు? టెట్ క్వాలిఫై కాని విషయాన్ని ఒక వ్యవస్థపైకి నెట్టివేశాడు. అదే రేషన్ హేతుకీకరణంలో చూస్తే టెట్ ఎందుకు క్వాలిఫై కాలేదు అంటే అక్కడేమని సమాధానం ఇస్తాడు? ఇప్పుడు టెట్ క్వాలిఫై అయిపోతే డిఎస్సి నోటిఫికేషన్ రెడీగా ఇస్తాడా? వెంటనే జాబ్ రేట్ ఇచ్చేస్తాడా? 5 సంవత్సరాలు బట్టి చూస్తాను, వేస్తూనే ఉన్న డిఎస్సి ఏది, జాబులు ఏవి? ఇప్పుడు అర్జెంటుగా క్వాలిఫై అయిపోతే వచ్చినటువంటి లాభమేట్ లేదు. అయినప్పుడు అవుతాను, ఆడ ఇచ్చినప్పుడు మనకు తెలిసిపోద్ది, అప్పుడు అవుతాను. అంటే టెట్ ఎందుకు క్వాలిఫై కాలేదంటే టెట్ ఇప్పుడు క్వాలిఫై అయినా లాభం లేదు, వెంటనే డిఎస్సి ఏమి ఇచ్చాడు, జాబులు ఏమీ రావు. అలా చెప్తే హేతుకీకరణం. టెట్ ఎందుకు క్వాలిఫై కాలేదంటే కోచింగ్ సెంటర్ వారు సరిగా కోచింగ్ ఇవ్వలేదు కనుక. ఎవరి మీద తోసాడు? దాన్ని తీసుకెళ్ళి తిన్నగా ఒక వ్యవస్థపై నెట్టివేశాడు. పిల్లలు కూడా అంతే కదా. పరీక్షలు ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే మ్యాథ్స్ పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే మ్యాథ్స్ టీచర్ సరిగా చెప్పలేదు కనుక. ఎవరి మీద నెట్టేశాడు? టీచర్ మీద నెట్టేశాడు. అలాగే క్రికెట్ ఆడుతారు పిల్లలు, క్రికెట్లో అవుట్ అయిపోతాడు. ఎందుకు అవుట్ అయిపోయావు అంటే పిచ్ సరిగా లేదు కనుక. పిచ్ సరిగా లేదు కనుక అంటే ప్రతిదానికి ఏం చేస్తున్నాడు? వస్తువు, వ్యవస్థ, వ్యక్తో ఎవరి మీద ఒకరి మీదకి నెట్టి వేస్తున్నాడు. ఈ విధంగా ఒక వ్యక్తి పైన, ఒక వ్యవస్థ పైన, ఒక వస్తువు పైన తన లోపాన్ని, కుంటనాన్ని నెట్టివేసి వారిని బాధ్యులుగా చిత్రీకరించడమునే ప్రక్షేపణము అంటారు. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ద రేషనలైజేషన్ అండ్ ప్రొజెక్షన్. కారణం చెప్పి తనను తాను సమర్థించుకుంటే రేషనలైజేషన్, ఏకీకరణం. ఇతరుల మీదకి నెట్టివేసి వాళ్ళని బాధ్యులుగా చిత్రీకరిస్తే అది ప్రక్షేపణం. సో ఆడలేక మధ్యలో ఓటవి. ఎందుకు ఆడలేకపోయావంటే మధ్యలో సరిగా లేదని చెప్పాడు. ఎందుకు టెట్ క్వాలిఫై కాలేదంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు సరిగా చెప్పలేదని చెప్పాడు. పరీక్షలు ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే మ్యాథ్స్ టీచర్ సరిగా చెప్పలేదని చెప్పాడు. లేదా ప్రశ్నాపత్రం తప్పులు తరకగా ఇచ్చాడు, ప్రశ్నాపత్రం మీద నెట్టివేశాడు. క్రికెట్లో అవుట్ ఎందుకు అయ్యావంటే పిచ్ సరిగా లేదు కనుక అని చెప్పాడు. ఈ విధంగా వివిధ సందర్భాల్లో మనం ఇతరులపైకి, వ్యక్తులపైకి నెట్టివేసి వాటిని మనం బాధ్యులుగా చిత్రీకరిస్తాం. అందుకే దమనం తర్వాత అత్యధికంగా ఉపయోగించే రక్షకతంత్రం ఏది అంటే ప్రక్షేపణము. రైట్ సార్. నెక్స్ట్ స్వైరకల్పన, ఫ్యాంటసీ. స్వైరకల్పన, ఫ్యాంటసీ, దీన్నే మనం పగటి కలలు కనడము.
ఏ మాట్లాడుకో, ఇది కొద్ది తడిపిసి కొద్దిగా తడుపు, ఎక్కువ తడుపు. నెక్స్ట్ వన్ స్వైర కల్పన, ఫ్యాంటసీ. స్వైర కల్పన, ఫ్యాంటసీ. స్వైర కల్పన, ఫ్యాంటసీ. దీన్నే మనం పగటి కలలు కనడము, గాలిలో మేడలు కట్టడము అంటాం. గాలిలో మేడలు కట్టడం అని కూడా మనం పిలుస్తాము. పగటి కలలు కనడం అనే పదం వచ్చిన, గాలిలో మేడలు కట్టడం అనే పదం వచ్చిన, ఊహించుకోవడం అనే పదం వచ్చిన, అది స్వైర కల్పన, ఫ్యాంటసీ. అది స్వైర కల్పన. రైట్. నిజ జీవితంలో సాధించలేని వాటిని సాధించినట్లు ఊహించుకొని సంతృప్తి చెందడమే. నిజ జీవితంలో సాధించలేని వాటిని సాధించినట్లు ఊహించుకొని సంతృప్తి చెందడమునే. వీటిని ఫ్రాయిడ్ వ్యక్తి కోరికలను తీర్చే రక్షక తంత్రంగా పేర్కొన్నాడు. వ్యక్తి కోరికలను తీర్చే రక్షక తంత్రంగా ఏ రక్షక తంత్రాన్ని పేర్కొన్నాడు అంటే స్వైర కల్పన. నిజ జీవితములో సాధించలేని వాటిని సాధించినట్లు ఊహించుకొని ఉపశమనం పొందడమునే. ఏమండి, దీనికి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇచ్చుకోవచ్చు. కార్మికుడు, యజమాని, గుమస్తా, కలెక్టర్, 10th ఫెయిల్, ప్రతిభ అవార్డ్, టెట్ ఫెయిల్, టీచర్. ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు. కార్మికుడు తానే యజమాని అయినట్లు ఊహించుకోవడం. కార్మికుడు తానే యజమాని అయినట్లు ఊహించుకోవడం. గుమస్తా అయిన వ్యక్తి కలెక్టర్ అయినట్లు ఊహించుకొని ప్రజలందరూ తనకి ఎలా నీరాజనాలు పడుతున్నారో ఊహించుకొని ఉపశమనం పొందడం. 10th ఫెయిల్ అయిన విద్యార్థి ప్రతిభ అవార్డు పొందినట్లు, సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు, అందరూ తను ప్రశంసిస్తున్నట్లు ఊహించుకోవడం. టెట్ క్వాలిఫై కాని విద్యార్థి టీచర్ అయినట్లు, విద్యార్థులకు అత్యుత్తమ బోధన జరిపినట్లు, విద్యాశాఖాధికారులు ప్రశంసిస్తున్నట్లు ఊహించుకోవడం. ప్రతి దాంట్లో కామన్ పాయింట్ ఏంటి? ఊహించుకోవడం. కార్మికుడు తానే యజమాని అయినట్లు ఊహించుకోవడం. వాడు కార్మికుడు కానీ ఏమని ఊహించుకుంటున్నాడు? యజమాని. నిజ జీవితంలో సాధించలేని వాటి యజమాని కాలేదు కానీ యజమాని అయినట్లు ఊహించుకొని ఉపశమనం పొందుతున్నాడు. గుమస్తా కలెక్టర్ అయినట్లు, సో గుమస్తా కలెక్టర్ అయినట్లు ఊహించుకొని అనుభూతి పొందుతూ ఉన్నాడు, ఉపశమనం పొందుతూ ఉన్నాడు. 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థి ప్రతిభా అవార్డు పొందినట్లు, పెద్ద 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 చేతులు వారి చేతుల మీద అందుకున్నట్లు ఆనందం పొందుతున్నాడు, ఉపశమనం పొందుతున్నాడు. ఇక్కడ కూడా టెట్ క్వాలిఫై అయిన విద్యార్థి టీచర్ అయినట్లు, క్లాస్ రూమ్లో టీచింగ్ చేస్తున్నట్లు, పిల్లలందరూ తను మెచ్చుకుంటున్నట్లు,
విద్యాశాఖ అధికారులు తను ప్రశంసిస్తున్నట్లు ఊహించుకుంటున్నాడు. ఈ విధంగా కానిది అయినట్లు లేని దాన్ని సాధించినట్లు ఊహించుకుని ఉపశమనం పొందడమే స్వైర కల్పన. మనం కూడా అప్పుడప్పుడు ఎక్కువగా యూత్ అడాలసెన్స్లో ఉండేటప్పుడు తనకి ఇష్టమైన అమ్మాయి వచ్చినట్లు మాట్లాడుతున్నట్టు డ్రీమ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, గాల్లో మెడలు కట్టేస్తుంటున్నారు, పగటి కళల్లో ఉంటారు. అందుకే అడాలసెన్స్ని అంటాం పగటి కళలు కనే దశ అని. రైట్, ఇవన్నీ జీవితంలో మనకు కూడా సర్వసాధారణం. మనం కూడా జీవితంలో కొన్ని కోరిన తిరగలు ఉన్నప్పుడు అలా అయినట్లు ఒకసారి మనం ఆ ఫ్యాంటసీలోకి వెళ్తాము, ఎంజాయ్ చేస్తాం. ఈ విధంగా సాధించలేని వాటిని సాధించినట్లు ఊహించుకోవడం స్వైర కల్పన. నెక్స్ట్ వన్ తదాత్మీకరణము, ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్. తదాత్మీకరణము, ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? తాను సాధించలేని దానిని తన వారు సాధించినప్పుడు తానే సాధించినట్లు అనుభూతి చెందడము. తాను సాధించలేని దానిని తన వారు సాధించినప్పుడు తానే సాధించినట్లు అనుభూతి చెందడము. ఇందులో వెరీ ఇంపార్టెంట్ అనుభూతి, ఫీల్ చాలా ఇంపార్టెంట్. అనుభూతి అనేది ఐడెంటిఫికేషన్. తాను సాధించలేనిది తన వారు సాధించినప్పుడు తానే సాధించినట్లు అనుభూతి చెందడం. ఇతరులలో అభిలాషమైన లక్షణాలు ఉన్నప్పుడు వాటిలో తాను అనుభూతి చెందడం. ఇతరుల్లోని అభిలాషణీయమైన లక్షణాలను స్వీకరించి తాను అనుభూతి చెందడం. తాను టీచర్ అవ్వాలనుకున్నాడు, అనేక కారణాల వలన అవ్వలేకపోయాడు. రేపు తన కుమార్తె టీచర్ అయింది. టీచర్ అయితే ఈ వ్యక్తి తానే టీచర్ అయినట్లు అనుభూతి పొందడం. తాను టీచర్ అవ్వాలనుకున్నాడు, కాలక్రమేణా అనేక కారణాల వల్ల అవ్వలేకపోయాడు. భవిష్యత్తులో తన కుమార్తె టీచర్ అయినప్పుడు తానే అయినట్లు అనుభూతి చెందాడు. ఈ విధంగా తాను సాధించలేనిది తన వారు సాధించినప్పుడు తానే సాధించినట్లు అనుభూతి చెందడం, లేదా ఇతర వ్యక్తుల్లోని అభిలాషణీయమైనటువంటి లక్షణాలను తన మూర్తిమత్వంలోకి చేర్చుకొని తాను అనుభూతి చెందడం. హీరో అవ్వాలనుకున్నాడు, అవ్వలేకపోయాడు. తనలాంటి లక్షణాలతో ఉండే హీరో, తనలాంటి క్యారెక్టరిస్టిక్స్తో ఉన్నటువంటి హీరోలో తనను తాను చూసుకొని అనుభూతి చెందడం. అర్థమైంది సార్? అదేవిధంగా సంస్థ పేరు చెప్పుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించడం. సో ఉన్నతమైన సంస్థల్లో తక్కువ స్థాయిలో పనిచేసిన ఫలానా సంస్థలో టీసీఎస్లో నేను గుమస్తాని అంటే ఆ సంస్థ యొక్క అభిలాషమైన లక్షణాలను తాను స్వీకరించి అనుభూతి చెందడం. ఈ బిట్టు టెట్గా అడిగాడండి. ఒక వ్యక్తి తాను పనిచేసే సంస్థ పేరు చెప్పుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం ఏ రకమైన రక్షక తంత్రం? ఆ సంస్థ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది కాబట్టి దానిలోని అభిలాషమైన లక్షణాలు తీర్చుకొని తన మూర్తిమత్వంలో చేర్చుకున్నాడు. నేను ఫలానా టీసీఎస్ కంపెనీలో గుమస్తాని, నేను ఫలానా అమ్మాయి తాలూకా టీచర్ అయినటువంటి అమ్మాయి తాలూకా తండ్రిని. అందుకే సీరియల్ చూసేటప్పుడు కొంతమంది వాళ్ళ క్యారెక్టరైజేషన్ జరిగి ఏం చేస్తారు, అందులో ఆ సీరియల్ కొన్ని క్యారెక్టర్లు ఇష్టపడతారు, వాళ్ళ లక్షణాలకి అవి దగ్గరగా ఉంటాయి. అందుకే దానిలో మమేకం అయిపోతారు. మన సీరియల్ చూసినప్పుడు వ్యక్తులను చూడండి, పెన్నుమికి స్ట్రైట్గా ఉండదు, ఇలా ముందుకు వచ్చి ఒక క్యారెక్టర్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది అంటే ఆ లక్షణాలు తనకు ఉన్నాయి.
ఆ లక్షణాలు తనకి ఉన్నాయి, అందుకే ఆ క్యారెక్టర్ని వారు స్వీకరిస్తారు, అందుకే ఆ క్యారెక్టర్లో వాళ్ళు లీనమైపోతారు. సో టీచర్ కావాలనుకునే వ్యక్తి అనేక కారణం వల్ల కాలేకపోయాడు, తన కుమార్తె టీచర్ అయినప్పుడు తానే అయినట్లు అనుభూతి చెందాడు. హీరో కావాలనుకునే వ్యక్తి హీరో కాలేనప్పుడు తన లాంటి లక్షణాలు గల వ్యక్తిలో ఆ హీరోని చూసుకొని అనుభూతి చెందడం, ఆ హీరోలో తన లాంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ హీరోని అభిమానించడం, అనుభూతి చెందడం జరుగుతుంది. అదేవిధంగా తక్కువ స్థాయిలో ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రఖ్యాతమైన సంస్థల్లో పనిచేసినప్పుడు ఆ ప్రత్యేకమైన సంస్థ యొక్క అభిలాషమైన లక్షణాలను తన మూర్తిమత్వంలో చేర్చుకొని నేను పలానా సంస్థలో గుమస్తాగా పనిచేస్తున్నాను అని గర్వంగా చెప్పుకోవడం. అంతెందుకు, ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ప్రతి క్రికెట్ అభిమాని కూడా తానే వరల్డ్ కప్ గెలిచినంతగా అనుభూతి చెందాడు. ఎందుకు? ప్రతి ఒక్కరు క్రికెట్ అభిమాని, ఇండియా క్రికెట్ని ఆరాధించేవారు. ఆ రోజు చూసిన ప్రతి ఒక్కరు ఏం చేశారు, బయటకు వచ్చి కేకలు వేశారు, గెంతులు వేశారు, చప్పట్లు కొట్టుకుని షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు. ఆ క్షణంలో ప్రతి ఒక్కరు ఏం చెందారు, అనుభూతి చెందారు. ఈ విధంగా అనుభూతి చెందడాన్ని మనం ఏమంటాం, తదాత్మీకరణము అంటాం. తాను సాధించలేనిది తనకు సంబంధించిన వారు సాధించినప్పుడు తానే సాధించినట్లు సంతృప్తి చెందడము లేదా అనుభూతి చెందడంనే మనము తదాత్మీకరణం అంటాము. టీచర్ కాలేని వ్యక్తి తన కుమార్తె టీచర్ అయితే తానే అయినట్లు అనుభూతి చెందడం. హీరో అవ్వలేకపోయిన వ్యక్తి తనలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తిని హీరోగా అభిమానించడం, వాటిని స్వీకరించడం. ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ప్రతి క్రికెట్ అభిమాని కూడా తానే గెలిచినట్లు అనుభూతి చెందడం. పెద్ద సంస్థల్లో తక్కువ స్థాయిలో పనిచేసే వాళ్ళు ఆ సంస్థ పేరు చెప్పి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, ఇవన్నీ కూడా తదాత్మీకరణకు ఉదాహరణగా పేర్కొంటాము. నెక్స్ట్ ఉదాత్తీకరణము, సబ్లిమేషన్. ఉదాత్తీకరణం అంటే ఏమిటి? ఉద్వేగపూరిత ఆలోచనలను నిర్మాణాత్మక కార్యక్రమాలుగా ప్రవేశపెట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం లేదా సమాజం ఆమోదం పొందడం. ఉద్వేగపూరిత ఆలోచనలను నిర్మాణాత్మక కార్యక్రమాలుగా ప్రవేశపెట్టి సంఘం లేదా సమాజం ఆమోదం పొందడమునే ఉదాత్తీకరణము, సబ్లిమేషన్ అంటాము. సో ఉద్వేగం ఉండాలి, ఉద్వేగము నిర్మాణాత్మకముగా మార్పు చెందాలి. ఆ నిర్మాణాత్మకంగా మార్పు చెందిన ఉద్వేగాన్ని సమాజం ఆమోదిస్తే దాన్నే మనం ఉదాత్తీకరణం అంటాం. దీనికి ఎన్నో ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవచ్చు. ఒక షాజహాన్ తాజ్మహల్, తులసీదాస్ రామచరితమానస్, ఒక భగ్న ప్రేమికుడు కవి లేదా రచయిత. సో ముంతాజ్ మీద ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి షాజహాన్. ముంతాజ్ మరణించిన తర్వాత ముంతాజ్ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా అనే బాధలో ఉంటే మోదుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉందుడు. కానీ ప్రపంచానికి ముంతాజ్ మీద తనకి ఎంత ప్రేమ ఉందో తెలియజేయడానికి ఏం చేశాడు, తాజ్మహల్ నిర్మించి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కట్టడంగా మార్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. సమాజం కూడా దాన్ని ఆమోదించింది. ఇందులో ఉద్వేగం ఏది? ప్రేమ. ఇందులో ఉద్వేగం ప్రేమ. ఆ ప్రేమను ప్రపంచానికి ఏ రూపంగా చూపించాడు? తాజ్మహల్ నిర్మించాడు, దాన్ని సమాజం ఆమోదించింది. అలాగే తులసీదాస్ రామచరితమానస్, రాముని మీద ఎంతో భక్తి గల తులసీదాస్ రామచరితమానస్ రచించి తనకు రాముని మీద ఎంత భక్తి ఉందో ప్రపంచానికి తెలియజేశాడు. సో తులసీదాస్లో ఉద్వేగం ఏది? భక్తి. ఆ భక్తిని నిర్మాణాత్మకంగా ఎలా చేశాడు? రామచరితమానస్. ప్రపంచానికి ఏమని తెలిసింది? తులసీదాస్ గొప్ప రాముని భక్తుడు అని తెలిసింది. అలాగే ప్రేమలో విఫలమైన వ్యక్తి ప్రేయసి మీద ప్రేమను కవితలుగా రచనలు చేసి పేరు ప్రఖ్యాతులు రచించడం. భగ్న ప్రేమికుడు ప్రేమలో విఫలం చెందాడు. అక్కడ ఉద్వేగం ప్రేమ. నిర్మాణాత్మకంగా ఏం చేశాడు? ఆ ప్రేమను పిచ్చి అయిపోలేదు, ఆమె వెంటపడలేదు, వేధించలేదు. తనకు ఎంత ప్రేమ ఉందో తెలియజేయడానికి ఏం చేశాడు? మంచి మంచి కవితలు రచనలు చేశాడు.
అద్భుతమైనటువంటి కవిగా రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. దాని సమాజం ఆమోదించింది. సో ఉదాత్తీకరణంలో ఉద్వేగం ఉండాలి, ఉద్వేగం నిర్మాణాత్మకం అవ్వాలి, దాని సమాజం ఆమోదించాలి. ఈ 3 అంశాలు ఉంటేనే అది ఉదాత్తీకరణం అవుతుంది. ఉద్వేగపూరిత ఆలోచనని నిర్మాణాత్మక కార్యక్రమాలుగా ప్రవేశపెట్టి సమాజం లేదా సంఘం ఆమోదం పొందడమే ఉదాత్తీకరణము. నెక్స్ట్ ఉపసంహరణ, విత్డ్రాల్. మరి ఉపసంహరణ అంటే ఏంటి? పేరులో ఉంది ఉపసంహరించుకోవడం. దాని పేరులోనే సమాధానం ఉంది, ఉపసంహరించుకోవడం. దేన్ని ఉపసంహరించుకోవడం? ఆ బాధాకర పరిస్థితి నుండి, ఎదుర్కోలేని పరిస్థితి నుండి, ఆ సమస్య నుంచి పారిపోవడము, వైదొలగడము, తప్పించుకోవడమనే ఉపసంహరణ అంటాం. ఉపసంహరణ, విత్డ్రాల్. వ్యాకులత కలిగించే సంఘటనలు, డిప్రెషన్లోకి నీ తీసుకెళ్ళిపోయే సంఘటనలు ఎదురైనప్పుడు వాటిని నువ్వు ఎలాగ ఎదుర్కోలేవు. ఎదుర్కొంటే ఏమవుతుంది? ఒత్తిడి పెరిగి వ్యాకులతకి వెళ్ళిపోతావు. ఎదుర్కొనే శక్తి, సామర్థ్యము, నైపుణ్యము నీకు లేదు. అలాంటప్పుడు ఫేస్ చేయడానికి వెళ్తే ఫెయిల్ అయిపోతావు, ఓటమి చెందుతావు. దాంతో నీ ఈగో హార్ట్ అయిపోతుంది, ఒత్తిడి పెరిగిపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. అలాంటి సమయంలో దాన్ని ఎదుర్కొని డిప్రెషన్లోకి వెళ్ళే కంటే ఆ పరిస్థితి నుంచి మనం వైదొలిగితే తాత్కాలికంగా మనల్ని మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అదే ఉపసంహరణ. వ్యాకులత కలిగించే సంఘటనలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోలేక, వాటిని ఎదుర్కోలేక ఆ ప్రస్తుత పరిస్థితి నుంచి పారిపోవడము లేదా వైదొలగడము లేదా తప్పించుకోవడముని ఉపసంహరణ అంటాం. వెరీ ఇంపార్టెంట్. ఈ 3 పదాలు ఏదున్నది ఆన్సర్. వ్యాకులత కలిగించే సంఘటనలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోలేక ప్రస్తుత పరిస్థితి నుంచి పారిపోవడము లేదా వైదొలగడము లేదా తప్పించుకోవడమునే మనము ఏమంటాము? ఉపసంహరణ అంటాం. ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్ మన జీవితంలో మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి నుంచి మనం డబ్బులు అప్పు తీసుకున్నాం, అప్పు తీర్చవలసిన సమయం ఆసన్నమైంది, కనీసం వడ్డీ కట్టే పరిస్థితి కూడా నీ దగ్గర లేదు. మరి అప్పు ఇచ్చిన వ్యక్తి అప్పు అడగడానికి వస్తే ఆ స్థితిని మనము ఫేస్ చేయగలమా? ఎందుకు? టైం అయిపోయింది, కనీసం ఇంట్రెస్ట్ కూడా ఇచ్చే పరిస్థితి మన దగ్గర లేదు. అలా అప్పు తీర్చలేక ఇంట్రెస్ట్ కట్టకపోతే వచ్చినవాడు 10 మంది ముందు మన పరువు తీస్తాడు, మన ఎగో హర్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తాము? వాడికి కనిపించకుండా మనము తప్పించుకుని తిరుగుతాం, పారిపోతాం, ఎక్కడికో వెళ్ళిపోతే వస్తాడు, చూస్తాడు, లేడా, వస్తే చెప్పండి, వచ్చానని చెప్పండి అనుకుంటూ వాడు వెళ్ళిపోతాడు. నీకు సాటిస్ఫై అయిపోతుంది. తాత్కాలికంగా ఆ పరిస్థితి నుంచి నువ్వు బయట పడతావు. అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పిచ్చే వ్యక్తి వస్తాడని తెలిసినప్పుడు అతనికి కనిపించకుండా మనం పారిపోవడము, తప్పించుకోవడము ఉపసంహరణానికి ఉదాహరణ. వ్యాసరచన రాస్తే బహుమతి రాదని నీకు తెలుసు, పెట్టారు, ఖచ్చితంగా పాల్గొమని చెప్పారు. ఎప్పుడు బాగా రాస్తావు నీకే బహుమతి వస్తుంది. ఈసారి సడన్గా ఇచ్చారు, ఆ టాపిక్ మీద నీకు ఐడియా లేదు, కానీ కాలేజీలో నువ్వు రాస్తే నీకే ప్రైజ్ వస్తుందన్న టాకు. సో ఎప్పుడైతే టాపిక్ చూసావో నీకు అర్థమైపోయింది, నాకు దీని మీద కంప్లీట్గా ఐడియా లేదు, నేను రాసినా నాకు రాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు? హెడేక్గా ఉంది, నాకు అర్జెంట్ పని ఉంది, ఈరోజు నేను పార్టిసిపేట్ చేయను, నేను రాయను అంటూ ఆ ప్రస్తుత పరిస్థితి నుంచి ఏమయ్యావు? వైదొలిగావు, తప్పించుకున్నావు. వ్యాసరచన పోటీలో పాల్గొంటే బహుమతి రాదనే ఉద్దేశంతో పోటీలో పాల్గొనకపోవడం. దానివల్ల ఏమవుతుంది? ఆడికి పని ఉంది, రాయలేదు, రాస్తే ఆడికి ఖచ్చితంగా ఆడికే వస్తుంది. అలా పరిస్థితి నుంచి మనం బయటపడతాం. పరీక్షలు సరిగా ప్రిపేర్ అవ్వలేదు, పరీక్షలు ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఎగ్జామ్కి వెళ్తే ఫెయిల్ అయిపోతామని మనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు? ఈసారి నాకు రాయాలని లేదు, నెక్స్ట్ టైం రాస్తాను, నాకు ఎంతకంటే ఇంపార్టెంట్ పని ఉంది, ఈసారి నేను పరీక్షలు రాయను.
పరీక్షలు రాయకుండా వైదొలగడము. వ్యాసరచన పాల్గొంటే బహుమతి రాదనే ఉద్దేశంతో వ్యాసరచన పోటీలో పాల్గొనకపోవడము. పరీక్షలు రాస్తే ఫెయిల్ అయిపోతారనే ఉద్దేశంతో పరీక్షలు రాయకుండా తప్పించుకోవడము. అప్పు ఇచ్చిన వ్యక్తి ఎదురైనప్పుడు వాడి కనిపించకుండా తప్పించుకోవడం. ఈ విధంగా వ్యాకులత కలిగించే, బాధను కలిగించే సంఘటనలు ఎదురైనప్పుడు, వాటిని ఎదుర్కోలేని పరిస్థితి మన దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రస్తుత పరిస్థితి నుండి మనం వైదొలగడము, పారిపోవడము, తప్పించుకోవడమే ఉపసంహరణ. నెక్స్ట్ నిరాకరణము. డేనియల్ ట్రూత్, వాస్తవాన్ని నిరాకరించడం. పేరులోనే ఉంది డేనియల్ ట్రూత్. వాస్తవమే అయినా అంగీకరించడానికి ఇష్టము లేని వాస్తవాలను ఒప్పుకోకపోవడమునే. ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇచ్చిన స్టేట్మెంటు వాస్తవం, కానీ దాన్ని అంగీకరిస్తే నీ ఇగో హర్ట్ అవుతుంది. కాబట్టి నువ్వేం చేస్తావు? నిరాకరిస్తావు. స్టేట్మెంట్లో ఫస్ట్ భాగం ఏమై ఉండాలి? అది నిజమై ఉండాలి. నిజమైంది యాక్సెప్ట్ చేస్తే నీకు బాధ కలిగిస్తుంది, ఇగో హర్ట్ అవుతుంది, నీకు ఇబ్బంది కలుగుతుంది, ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతావు. కాబట్టి ఏం చేస్తావు? వాస్తవమే అయినా ఎటువంటి వాటిని ఇష్టపడవు? అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను. అన్ని వాస్తవాలను ఒప్పుకోకుండా ఉన్నాం కదా. నువ్వు మంచివాడివి, ఒక వ్యక్తి వచ్చి నీకు పొగుడుతున్నాడు, వీడు చాలా మంచివాడు, చాలా బుద్ధిమంతుడు, ఇలాంటి వ్యక్తి నేను చూడలేదంటే ఎంజాయ్ చేస్తావు, పర్లేదా అంటావు. అదే రివర్స్ అయ్యి నీ దగ్గర ఎవరో మాట్లాడితే దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయవు. వాస్తవమే అయినా అంగీకరించడానికి ఇష్టము లేని వాస్తవాలను ఒప్పుకోకపోవడమునే మనము అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకపోవడమునే. సో అది వాస్తవమే అయి ఉండాలి, అది నీకు అంగీకరించడానికి ఇష్టం లేదు కాబట్టి నువ్వు రిజెక్ట్ చేస్తావు. ఒక వ్యక్తి పిసినారి, వాడి క్యారెక్టర్ ఏంటి? వాస్తవం ఏంటి? పిసినారి. పిసినారి అనే వ్యక్తిని ఒక వ్యక్తి ఏమన్నాడు? వీడు గొప్ప పిసినారి, ఎంగిలి చేత్తో కూడా కాకిని కొట్టడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. వాస్తవం ఏంటి? వాడు పిసినారి. ఇప్పుడు ఈ పిసినారి అనే వ్యక్తి ఏమంటాడు? అవును నేను పిసినారిని, నువ్వు గొప్ప దానకరుణుడు, ఏదో ₹1,00,000 ఇచ్చి, ₹1,00,000 ఇచ్చిరా, నువ్వు దానకరుణుడు కదా, నేను పిసినారిని కదా. ప్రతి ఓడు చెప్పాడు పిసినారి, వీడు గొప్ప దానకరుణుడు, నేను పిసినారి. ఎవడరా పిసినారి? నువ్వు పిసినారి, నేను చేసిన దాన ధర్మాలు నీకేడు తెలుసు అంటూ అంటూ ఏం చేశాడు? తిరిగి దాడి చేశాడు. వాస్తవమే అయినా అంగీకరించడానికి ఇష్టము లేని వాస్తవం. పిసినారి కానీ అంగీకరించడానికి ఇష్టం లేదు. పిసినారు అనుకుంటే పది మంది ఏమనుకో, పిసినారు అంటే నీ ఇగో హర్ట్ అయిపోద్ది, నీ పరువు డ్యామేజ్ అయిపోద్ది. కాబట్టి అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు. ఒక వ్యక్తి గయ్యాలి, ఎక్కడ ఆమె ఉంటే అక్కడ తగువులే. గయ్యాలి అనే వ్యక్తిని గొప్ప గయ్యాలి అని ఎవరు అన్నారు? వాస్తవం ఏమిటి? గయ్యాలి. ఒప్పుకుంటుందా? వాస్తవమే అంగీకరించడానికి ఇష్టం లేదు. గయ్యాలని వ్యక్తిని గయ్యాలంటే ఒప్పుకుంటుందా? ఎందుకు? 10 మంది తను హేళనగా మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేస్తుంది? నిరాకరిస్తుంది. ఏమంటుంది? మరేంటి నేను గయ్యాలని, నువ్వు గొప్ప మంచిదానివి, ఏ తగువులు ఉండవు, గొప్ప మంచిదానివి, గొప్ప భక్తి శ్రద్ధలతో ఉంటావు, నాకు తెలియదు మీ భర్త నువ్వు ఎన్నిసార్లు గొడవ పడ్డారో, నువ్వు ఎన్నిసార్లు తగులు అయ్యావు, నాకు నువ్వు చెప్పకు ఏంటి అంటూ తిరిగి రివర్స్ అయిపోయింది. వాస్తవమైన అంగీకరించడానికి వాస్తవాలు, ఇది వాస్తవమే, ఇది వాస్తవమే, కానీ అంగీకరిస్తే ఇగో డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఏమవుతుంది? అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాన్ని ఒప్పుకోకుండా నిరాకరిస్తారు. అలాగే ఒక వ్యక్తికి ప్రమాదం ఉంది, ప్రమాదం ఉందని తెలిసినా నాకే ప్రమాదం లేదు. అక్కడ వాస్తవం ఏంటి? అడిగి ప్రమాదం ఉంది, ఆపద ఉంది అని తెలిసినా నాకే ఆపద లేదు, నాకే ప్రమాదము లేదని చెప్పడం. వాస్తవం ఏమిటి? అడిగి ఆపద ఉంది, ఆపద ఉన్నా నాకు ఏ ఆపద లేదు అని చెప్పడం. వాస్తవమైన అంగీకరించడానికి ఇష్టం లేదు అడిగి, నాకు ఆపదేటి, కాబట్టి నాకు ఆపద రావడం ఏంటి? ఎవడు చెప్పాడు? ఆపదలో ఉన్నా ప్రమాదంలో ఉన్నా నాకే ప్రమాదం లేదు, నాకే ఇది లేదంటూ దాన్ని నిరాకరిస్తున్నాడు. వాస్తవమైన అంగీకరించడానికి ఇష్టం లేదు. ఆ స్టేట్మెంట్ కాడికి అంగీకరించడానికి ఇష్టం లేదు. పిసినారనే స్టేట్మెంట్ వాస్తవం కానీ అంగీకరించడానికి ఇష్టం లేదు. గయ్యాలనే స్టేట్మెంట్ వాస్తవం, దాన్ని అంగీకరించడానికి వాడికి ఇష్టం లేదు. వాడికి ప్రమాదం ఉందని తెలుసు, ఆ స్టేట్మెంట్ వాస్తవం కానీ దాన్ని నిరాకరిస్తున్నాడు. అదేవిధంగా యాక్సిడెంట్ అయ్యింది, తనకి ఎంతో ఇష్టమైన ప్రాణ స్నేహితుడు పడిపోయాడు, డివైడర్ తల తగిలిపోయింది, చనిపోయాడు.
వాడు చనిపోయాడని తెలుసు, కానీ వాడికి ఏటవ్వలేదు, వాడు బతికే ఉన్నాడు. ఎవడు చెప్పాడు చనిపోయాడని? బతికే ఉన్నాడు. వాస్తవం ఏంటి? ఆడు చనిపోవడం నీకు తెలుసు, వాస్తవమైనా అంగీకరించడం ఇష్టం లేదు, మనసు ఒప్పుకోవడం లేదు. ఆడు చనిపోలేదు, బతికే ఉన్నాడు, టికెట్ కాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళండి. సో వాస్తవమే అయినా అంగీకరించడానికి ఇష్టం లేని వాస్తవాలను ఒప్పుకోకపోవడముని, నిరాకరించడముని డేనియల్ ట్రూత్, నిరాకరణము అంటాం. ప్రతిచర్య నిర్మితి, దీన్నే మనము ప్రేరకం తారుమారు లేదా ప్రతిచర్య ఉద్భవం, రియాక్షన్ ఫార్మేషన్, రకరకాల పేర్లతో మనం పిలుస్తాం. పేర్లో ఉంది ప్రేరకం తారుమారు అంటే వ్యక్తి వాంఛలు, దృక్పథాలు, ఆలోచనలు లోపల ప్రేరకానికి వ్యతిరేకంగా ఉండడమునే. సింపుల్, లోపల ఒకటి బయట ఒకటి, బయట ఉన్న ప్రవర్తనకు లోపల ఉన్న ఆలోచనకు పూర్తిగా రివర్స్. బయట ఉన్న ప్రవర్తనకు లోపల ఉన్న ఆలోచనకు పూర్తిగా రివర్స్. అందుకే ప్రతిచర్య నిర్మితి, ప్రతిచర్య యాక్షన్ రియాక్షన్, ప్రేరకం తారుమారు. సో వ్యక్తి వాంఛలు, దృక్పథాలు, ఆలోచనలు అతడు లోపల మనస్సుకు వ్యతిరేకంగా ఉండడమునే. మనం ఎక్కువ అంటాం అతి వినయం ధూర్త లక్షణం. అతి వినయం ధూర్త లక్షణం. కొంతమంది దూతలు వంగి సార్ 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 వాడికి లోపల వీడికి ఒక ఫోర్స్, వీడు ఆఫీసరు, వీడి రెస్పెక్ట్ అవ్వాలి, లోపల అలాగ ఉంది, బయట మాత్రం సార్ 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 సార్, లోపల ఒకటి బయట ఒకటి. వీడి బయట ప్రవర్తన అలాగ ఉంది. అతి వినయ విధేయ రామ, సార్ 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 ఇలా వంగి ఉన్నాడు, లోపల ఏముంది పెద్ద ఫౌజ్ ఆఫీసర్ అని. ఇలాంటి వాళ్ళకి 100 మంది చూసాం, ఇప్పుడు దొరకవా, లోపల ఉంది. సో వ్యక్తి వాంఛలు, దృక్పథాలు, బాహ్య ప్రవర్తన, అతను విధి లోపలే మనస్సుకు వ్యతిరేకంగా ఉంటాయి. మనం మంచి ఆకలి మీద ఉన్నప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం, పెళ్లి కార్డులు చెప్పడానికి వెళ్ళాం, మంచి ఆకలిగా ఉన్న సమయంలో అక్కడికి వెళ్ళాం, గొప్ప ఆకలి వేస్తుంది, తినాలని కోరిక బలంగా ఉన్న సమయంలో వెళ్ళాం. వాళ్ళు బాబు కొద్దిగా భోజనం పెట్టమంటారా అని అడిగారు. నీకు లోపల తినాలని ఉంది, బయటికి ఏమంటున్నావు? అచ్చచ్చా ఆంటీ గారు వద్దు, ఇందాకే తిన్నాను, నాకు ఏ ఆకలి లేదు, లేదు లోపల తినాలుంది, బయటికి ఏమంటున్నావు? వద్దు అంటున్నావు. అంటే లోపల ఒకటి బయట ఒకటి. ఒక వ్యక్తి మీద విపరీతమైనటువంటి కోపం, లోపల ఆడు చెడిపోతే చూడాలనే కోరిక, వాడంటే పేకల్లో కోపం నీకు, కానీ వాడి గురించి మాట్లాడుతుంటే బయట ఏమంటావు? చాలా మంచివాడు, ఉన్నతుడు, అలాంటి వాడు నాకు ఫ్రెండ్ అవ్వడం నాకు గొప్ప గర్వం. సో లోపల విపరీతమైన కోపం, బయటికి నువ్వు మాట్లాడుతుంది ఏంటి? వాడంటే చాలా ప్రేమ అని చెప్తున్నావు. లోపల కోపం, బయటికి ప్రేమ, లోపలే ఆకలి, బయటికి ఆకలి లేదని చెప్పడం. అతి వినయం, బయట ఆడి మీద విపరీతమైనటువంటి కోపం లోపల. ఈ విధంగా బయట ఒకటి లోపల ఒకటి. ఒక వ్యక్తికి అన్నదానం చేయాలని లేదు, కానీ బయటికి ఏం చెప్తున్నాడు? ఈ సంవత్సరంలో పెద్ద ఎత్తులో అన్నదానం చేయాలనుకుంటున్నాను అంటున్నాడు. లోపల అన్నదానం చేయాలని లేదు, బయటికి ఏం చెప్తున్నాడు? అన్నదానం చెయ్యాలని ఉందని చెప్తున్నాడు. ఈ విధంగా బయట ఒకటి లోపల ఒకటిగా ఇచ్చిన ఏ బిట్ అయినా ప్రతిచర్య నిర్మితి. లోపల కోపం, బయట ప్రేమ, లోపల ఆకలి లేదని చెప్పడం, అన్నదానం చెయ్యాలని లేదు, బయటికి మాత్రం ఉందని చెప్పడం. ఈ విధంగా లోపల ఒకటి బయట ఒకటి చెప్పడం. నెక్స్ట్ అంతర్లీనము లేదా ఇంటర్నలైజేషన్. బీఈడి టెక్స్ట్ బుక్లో ఉంటుందండి ఇది. అంతర్లీనము, ఇంటర్నలైజేషన్. సో జీవితంలో మనం చాలా అనుకుంటాం, కొన్ని పరిస్థితుల వల్ల వాటిని మనం సాధించలేకపోతే ఏం చేస్తాం? చివరిగా అడ్జస్ట్ అయిపోతాం. సో సంఘర్షణకు గురి చేసే విషయాల్లో గెలవలేక రాజీపడి దానిలోకి మారిపోయి సర్దుబాటు చేసుకునే ధోరణినే సంఘర్షణను గురి చేసే విషయాలలో గెలవలేక రాజీపడి దానిలోకి మారిపోయి సర్దుబాటు చేసుకునే ధోరణినే మనం అంతర్లీనము అంటాము. సో సంఘర్షణ గురి చేస్తుంది, మరి గెలవలేకపోతే అంటే దాన్ని ఎదుర్కోలేము,
సాధించలేము. అప్పుడు ఏం చేస్తాం? కాంప్రమైజ్, అడ్జస్ట్మెంట్ అయిపోతాం, యాక్సెప్ట్ చేస్తాం. చేయకపోతే, అడ్జస్ట్ అవ్వకపోతే, యాక్సెప్ట్ చేయకపోతే, కాంప్రమైజ్ అవ్వకపోతే స్ట్రెస్, డిప్రెషను, మెంటల్ డిజార్డర్లోకి వెళ్ళిపోతాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి? అత్తవారింట్లో ఇది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఒక వ్యక్తి బై బర్త్, ఒక ఆమె శాకాహారి. సో విధి లేక ఏం చేసింది? మాంసాహారిగా మారిపోయింది. సో మాంసాహారమును విధి లేక అలవాటు చేసుకున్న శాకాహారి కోడలు. మాంసాహారమును విధి లేక అలవాటు చేసుకున్న శాకాహారి కోడలు. సో ఆమె బై బర్త్ ఏంటి? శాకాహారి. ఎవరిని పెళ్లి చేసుకుంది? ప్యూర్ నాన్ వెజ్కి వాడిని పెళ్లి చేసుకుంది. వాడికి చికెను, మటను, ఫిష్, ఫ్రాను, క్రాబు లాంటి తప్ప ఈ వెజ్, ఆకుకూరల గురించి తెలియదు. అవి వెండు తిండు. పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఈ శాకాహారి ఏం చెప్పింది భర్తకి? నాకు ఆకులు, అలములు, కాయగూరలు కావాలి, అవే తింటాను అంది. ఈడేమన్నాడు? తింటే చికెన్ తిను, మటన్ తిను, ఫిష్ తిను, ఫ్రాన్ తిను, ఆకుకూరలు, కాయగూరలు అనకు, నేను వినను, ఇక్కడికి తేనని చెప్పాడు. అలిగింది, మాట్లాడడం మానేసింది. ఎంత చేసినా వాడు మారడం లేదు. తింటే తిను, లేదా మాని తాను చికెను, మటన్ తింటూనే ఉన్నాడు. చూసింది కాన్ఫ్లిక్ట్, మారుతాడా, ఎంత చేసినా మారలేదు. సంఘర్షణ, గెలవలేకపోతుంది, తను అనుకుని సాధించలేకపోతుంది. చివరికి ఏమైపోయింది? కాంప్రమైజ్. వీడు ఎంత చెప్పినా మరి మారడు. వీడు చికెను, మటన్, ఫిష్, ఫ్రానే తింటాడు, నాకు ఆకుకూరలు, కాయగూరలు, అలములు, కందమూలాలు పెట్టడు, వీడితో నాకు పని అవ్వదు, ఇలా ఉండిపోతే నేను చచ్చిపోవడం తప్ప నాకు ఇంకొక దారి లేదు, వీడు మారడు, కాబట్టి నేనే మారిపోతాను అంటూ ఈమె కూడా ఒక ప్లేట్ తీసుకెళ్ళి నాకు ఒక చికెన్ ముక్కేసి, నాకు ఒక రొయ్యి ముక్కేసి అని కాంప్రమైజ్ అయిపోయింది, సర్దుబాటు చేసుకుంది. సో మాంసాహారమును విధిలేక అలవాటు చేసుకున్న శాకాహారి కోడలు సంఘర్షణ గురి చేసింది, గెలవలేకపోయింది, విధి లేక రాజీ పడిపోయింది, సర్దుబాటు చేసుకుంది, దానిలోకి మారిపోయింది. శాకాహారి కాస్త ఇప్పుడు ఏమైపోయింది? పూర్తిస్థాయి మాంసాహారిగా మారిపోయింది. లైఫ్లో మనం కొన్ని కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. నేను బయాలజీ స్కూల్ అసిస్టెంట్, ఫస్ట్ జాయినింగ్లో యూపీ స్కూల్కి వెళ్ళాను. బయాలజీతో పాటు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ చెప్పాలి. మ్యాథ్స్ అంటే భయంకే నేను బయాలజీ తీశాను. తీరా వెళ్తే మ్యాథ్స్ చెప్పమన్నారు, నాకు మ్యాథ్స్ రాదు. అలాగని నేను ఇప్పుడు మ్యాథ్స్ చెప్పను అంటే రిజైన్ చేసి వెళ్ళిపోమంటారు. సో సంఘర్షణ, గెలవలేను. ఎందుకు? నేను ఎవరు చెప్పి నా మాట వినరు, నేను గెలవలేను, రాజీ పడిపోయాను. ఏంటి? గైడ్లు కొనుక్కున్నాను, టెక్స్ట్ బుక్లు పెట్టుకున్నాను, రోజుకి 5-6 లెక్కలు ప్రిపేర్ అయ్యాను, అడిగిపోయి సర్దుబాటు చేసుకొని మ్యాథ్స్ చెప్పే అలవాటు చేసుకున్నాను. బయాలజీ టీచర్ అయ్యి నేను మ్యాథ్స్ చెప్పే అలవాటు చేసుకున్నాను. ఈ విధంగా జీవితంలో మనం అనేక సందర్భాల్లో రాజీ పడతాము, సర్దుబాటు చేసుకుంటాము, కాంప్రమైజ్ అయిపోతాము, దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇవండి మొత్తం మనకి 13 రక్షక తంత్రాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఈ 3లోనే బిట్స్ వస్తాయి. మనం డీటెయిల్డ్గా, ఎక్స్ప్లెనేటివ్గా అన్ని రక్షక తంత్రాల గురించి మాట్లాడుకున్నాం. దీన్ని మీరు జాగ్రత్తగా విని నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ రకమైన పెట్టిన బిట్నైనా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే సార్. ఇంకా ఇందులో ఈ రక్షక తంత్రంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే 8919852324 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.